జై భీమ్. అయితే ఈరోజు నేను మాట్లాడాలనుకున్నటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశము పెరియార్ పైన మాట్లాడాలి అనేటటువంటి దాన్ని నిర్ణయించుకున్నాను. అంటే పెరియారు జీవితాన్ని ఎట్లా చూడాలి అనేటటువంటిది ఒక పర్స్పెక్టివ్. సో మొత్తంగా అంటే పెరియార్ పైన జరిగినటువంటి అనేక రకాలైనటువంటి పరిశోధనలు లేదా సోషల్ మూవ్మెంట్స్ నుంచి వచ్చినటువంటి డిఫరెంట్ అబ్జర్వేషన్స్ నుంచి పెరియార్ని అతి ఎక్కువగా ఒక కల్చరల్ పర్సెప్షన్ నుంచి చూడటము, రెండవది ఆ కల్చరల్ పర్సెప్షనే చాలా హైలీగా రిలేటెడ్ అయి ఉన్నటువంటి విషయం ఏంటిది అని, అరే బాబు అది బంద్ చేయరా, రేషనలిస్ట్ మూవ్మెంట్ తోటి లింకప్ అయి ఉన్నటువంటి పెరియారు మనకందరికీ చాలా ఎక్కువగా పరిచయం. కానీ తమిళనాడుకు బయట చూసినప్పుడు పెరియారు కేవలము అంటే ఒక రేషనలిస్ట్ ఐడెంటిటీగా, ఒక కల్చరల్ ఐడెంటిటీగా మాత్రమే కాకుండా ఒక పొలిటికల్ ఐడెంటిటీగా కూడా ఎట్లా చూడవచ్చు, ఒక పొలిటికల్ పర్స్పెక్టివ్ నుంచి పెరియార్ని ఎట్లా చూడవచ్చు అనేటటువంటి పరిశోధనలు కూడా చాలా వరకు జరిగాయి. అందుకనే ఇప్పుడు నేను మాట్లాడబోయేటటువంటి విషయం లోపల పెరియార్ జీవితము, సాంస్కృతిక రాజకీయ దృక్పథము అనేటటువంటి దాని నుండి పెరియార్ని చూడటం అనేటటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే ఎప్పుడైనా ఒక మనిషిని, ఒక వ్యక్తిని అర్థం చేసుకునేటప్పుడు ఇన్ జనరల్గా చాలా సందర్భాల లోపల ఒక మనిషికి సంబంధించినటువంటి గుర్తింపుని తెలియజేయటానికి మొదట ఆ వ్యక్తులకు ఉండేటటువంటి భౌతిక నల్లగుంటాడా తెల్లగా, రెండవ విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు చేపడుతున్నటువంటి అంటే వాళ్ళు ఏ ప్రొఫెషన్ తోటి ఉన్నారు, ఈ రెండు విషయాల ఆధారంగా వ్యక్తుల్ని పరిచయం చేయటము, గుర్తుకు తెచ్చుకోవటము అనేటటువంటి విషయం జరుగుతుంది. కానీ పబ్లిక్ డొమైన్ లోపల విపరీతమైనటువంటి ప్రభావం చూయించినటువంటి వ్యక్తులకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ రెండు విషయాలకు సంబంధించినటువంటి పరిచయం కాకుండా దీనికి పూర్తి భిన్నంగా వ్యక్తిని పరిచయం చేసేటటువంటి పద్ధతి ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలి అని అంటే మొత్తంగా ఆ వ్యక్తికి ఉండేటటువంటి ఓ ఫిలసాఫికల్ థాటు, ఆ తర్వాత ఆ థాట్ని సామాజిక జీవితంలో ఆచరణాత్మకంగా అమలు పరిచేటటువంటి తీరు నుంచి వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి స్ట్రగుల్ ఫామ్స్ లేదా ఆచరణ పద్ధతుల ద్వారా వ్యక్తుల్ని ఇంట్రడ్యూస్ చేయటం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ కార్యక్రమంలో ఉన్న వాళ్ళంతా దాదాపు అంబేద్కర్ పరిచయం ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి పెద్దగా మనం అంబేద్కర్ గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినప్పటికీ కూడా ఈ సందర్భం లోపల వ్యక్తుల్ని అంచనా వేయటం లోపల బాబాసాహెబు ఒక వండర్ఫుల్ రైటింగ్ చేశారు. అది రనడే గాంధీ జిన్నా. అంటే మనకు టైటిల్లో రనడే గాంధీ జిన్నా అనేటటువంటి ఒక అబ్స్ట్రాక్ట్ ఫామ్ లోపల కనపడుతున్నప్పటికీ వ్యక్తుల్ని ఏ రకంగా అంచనా వేయాలి అంటే ఒక వ్యక్తిని ఇల్దానక మాట్లాడినట్టుగా వాళ్ళకు ఉండేటటువంటి ఫిజికల్ స్ట్రక్చరు, వాళ్ళకు ఉండేటటువంటి ప్రొఫెషన్ ఆధారంగా కాకుండా ఆ వ్యక్తులకు ఉండేటటువంటి ఒక ఫిలసాఫికల్ డీపర్ పర్స్పెక్టివ్ నుంచి వ్యక్తుల్ని అంచనా వేయటము అనేటటువంటిది ఉంటుంది అనేటటువంటి దాన్ని ఈ ముగ్గురు మనుషుల గురించి మాట్లాడటానికంటే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రని వ్యక్తి నిర్మిస్తాడా లేదా చరిత్ర నిర్మాణంలో వ్యక్తుల పాత్ర కూడా ఉంటుందా లేదా చరిత్రే నాయకుడిని తయారు చేస్తుందా
అనేటటువంటి వాదనలు థియరేటికల్ గా ఉన్నాయి. ఒకసారి మనం మార్క్సిస్ట్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే చరిత్రే నాయకుడిని నిర్మిస్తుంది అంటే చారిత్రకమైనటువంటి పరిస్థితుల ఆధారంగా నాయకుడు పుట్టుకొని వస్తాడు అనేటటువంటి ఒక ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్ ని, అంటే నాయకుడు ఎట్లా పుట్టుకొని వస్తాడు, పరిస్థితుల ఆధారంగా నాయకుడు పుడతాడు అనేటటువంటి దాన్ని మార్క్సిజం మాట్లాడుతుంది. ఒక థియలాజికల్, ప్లీజ్ దయచేసి మీరు మీరు మీ మైక్ ని అన్మ్యూట్ చేయండి ప్లీజ్. రెండవ విషయము అంటే వ్యక్తులు నాయకులుగా ఎదగడానికి ఒక థియలాజికల్ పర్స్పెక్టివ్ నుంచి చూసేటటువంటి ఒక పద్ధతి, అంటే ఐడియలిజం నుంచి చూసేటటువంటి ఒక పద్ధతి నాయకుడు పుట్టుకొని వచ్చేది. అయితే ఈ రెండింటికి భిన్నంగా మొదటి దాన్ని పూర్తిగా అంబేద్కర్ తోసిపుచ్చుతూ రెండవ మార్క్సిస్ట్ అండర్స్టాండింగ్ ని పాక్షికంగా అంగీకరిస్తూ చారిత్రక పరిస్థితులు మాత్రమే నాయకుడిని రూపొందిస్తాయి, నాయకుడు చరిత్ర పరిణామ క్రమంలో ఎటువంటి ఇనిషియేషన్స్ చేయలేడు అనేటటువంటి వాదనని అంబేద్కర్ అంగీకరించాడు. అంబేద్కరు మానవ అంటే మనిషికి ఉండేటటువంటి ఆ శక్తులు అంటే ఇనిషియేషన్స్ చారిత్రకమైనటువంటి నేపథ్యాలు పరిస్థితులు ఈ రెండింటి పరిణామం లోపల నాయకత్వం ఎదిగి వస్తున్నటువంటి తీరుని, నాయకులు పుట్టుకొని వచ్చేటటువంటి పద్ధతిని, దాని ఆధారంగా వాళ్ళు సమకాలీనమైనటువంటి జీవితం లోపల ఎట్లా జీవించారు ఫిలసాఫికల్ గా అనేటటువంటి దాన్ని బాబాసాహెబ్ థియరేటికల్ గా స్టార్ట్ చేస్తూ ఆ తర్వాత స్పెసిఫిక్ పర్సనాలిటీస్ ని వాళ్ళకు ఉండేటటువంటి క్యారెక్టర్స్ ని అంచనా వేయటానికి ప్రయత్నం చేసి అందులో బ్రాహ్మణుడైనటువంటి రనడేని ప్రోగ్రెస్ గా చూస్తాడు, నాన్ బ్రాహ్మణికల్ బనియా గాంధీని, లేదా హిందూ వర్ణ వ్యవస్థకు బయట ఉండినటువంటి ముస్లిం జిన్నాని, అసలు ఆ రెండు ఫిగర్స్ ని రనడే తోటి ఏమాత్రం పోల్చడానికి వీలు లేనటువంటివి అనేటటువంటి విషయాన్ని చెప్తాడు. అయితే ఇక్కడ ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, వ్యక్తుల్ని అంచనా వేసేటటువంటి క్రమం లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఆల్రెడీ ఎట్లా చూడాలి అనేటటువంటి ఒక థియరటికల్ పర్స్పెక్టివ్స్ ని మనకు ఎస్టాబ్లిష్ చేసి పెట్టాడు. ఆ క్రమం లోపలనే మనం ఇప్పుడు పెరియార్ జీవితాన్ని, ఆ పెరియార్కు ఉండేటటువంటి గడ్డమో నల్లబట్టలో ఆయన బొర్రో ఆయన ఆకారం నుంచో పెరియార్ని చూడటం అనేటటువంటిది కాకుండా, పెరియారు తాత్విక ఆలోచనలు, పెరియారు ఆచరణాత్మకమైనటువంటి జీవితము, ఈ రెండింటిని విశ్లేషణ చేసుకోవటం ద్వారా ఇప్పుడు మనం చేస్తున్నటువంటి రాజకీయ సామాజిక ప్రయత్నాలకు పెరియారు అనుభవాల నుంచి జీవితం నుంచి ఏమైనా అడాప్ట్ చేసుకొని మన మార్గాన్ని మరింత సులభతరం చేసుకోవటానికి ఉపయోగపడుతుందా లేదా అనే దానికి పనికొస్తుంది. కాబట్టి మనం బాబాసాహెబ్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి మెథడ్స్ నుంచి పెరియార్ జీవితాన్ని, పెరియారు సాంస్కృతిక రాజకీయ దృక్పథాన్ని చూడటం కొరకు ప్రయత్నం చేద్దాం. అయితే మిత్రులారా, బేసికల్ గా పెరియారు మొత్తం దక్షిణ భారతదేశం లోపల చాలా బలమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టినటువంటి యాంటీ బ్రాహ్మణికల్ పొలిటీషియన్, యాంటీ బ్రాహ్మణికల్ సోషల్ రెవల్యూషనరీ. సో మనకు బహుశా ఒక 200-300 సంవత్సరాల దక్షిణ భారతదేశ చరిత్ర తీసుకుంటే ఇంత పెద్ద ఎత్తున మల్టిపుల్ ఏరియాస్ లోపల ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఒక ఫిగర్ ని పెరియార్తో ఇంకెవరిని పోల్చడానికి సాధ్యం కాదు, కుదరదు కూడా. అయితే నిజానికి మరి పెరియారు అంత ప్రభావం చూపించటం లోపల ఏ అంశాలు ఆయనని అంత ప్రభావవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి మనిషిగా మార్చాయి? అంత శక్తివంతమైనటువంటి మనిషి ఇవాళ దక్షిణ భారతదేశంలో ఒక రకమైనటువంటి
పుట్టాడు అనేటటువంటి విషయాల్ని తెలుసుకోవటం కొరకు ప్రయత్నం చేద్దాం. అయితే బేసికల్గా పెరియారు అంటే ప్రీ కలోనియల్ టైమ్స్ లోపల పుట్టాడు. అంటే బ్రిటిష్ కాలం కొనసాగుతున్నటువంటి దశ లోపల పుట్టాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ఒక 10 ఏళ్ళు ముందుగా పుట్టాడు. ఆ పుట్టినటువంటి కాలం లోపల మొత్తం భారతదేశంలో కొనసాగుతున్నటువంటి బ్రాహ్మణీయ ఆధిపత్య వ్యవస్థని ఇవాళ కొంత చాలా బలహీనపడింది. అంటే అది కొన్ని రంగాల లోపల చాలా బలంగా ఉన్నది, కానీ దాన్ని స్పష్టంగా చూడగలిగేటటువంటి పరిస్థితులు అంబేద్కర్, పెరియార్, పూలేల జీవితం తెలిస్తే తప్ప స్పష్టంగా చూడగలిగేటటువంటి జ్ఞానం కనిపించట్లేదు. అయితే ఇక్కడ పెరియార్ జీవించి ఉన్నటువంటి కాలం లోపల ఈనాటి కంటే కూడా ఆ రోజుల లోపల బ్రాహ్మణికల్ హెజమోనీ అనేటటువంటిది చాలా క్లియర్ కట్ గా ఆల్ ఫార్మ్స్ లోపల రిఫ్లెక్ట్ అవుతూ ఉండేటటువంటి. అయితే పెరియారు బేసికల్ గా అంటే వాళ్ళ రూట్స్ కన్నడానికి సంబంధించినటువంటి రూట్స్, కన్నడిగులు. వాస్తవానికి ఆ కాలం లోపల మనం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి భాషా రీజనలిజం అంటే లాంగ్వేజ్ పేరు మీద రీజనలిజం ఇంత క్లారిటీ లేకపోవటం మూలంగా ఇప్పుడైతే మనము ఆ అప్పుడైతే కన్నడ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి రూట్స్ నుంచి తమిళనాడుకు వాళ్ళ ఫోర్ ఫాదర్స్ వచ్చారు. ఈయన జననం కూడా తమిళ దేశం లోపలనే జరిగింది. అయితే ఒకటి మనము ఇక్కడ చాలా సందర్భాల లోపల ఈవెన్ ఐ వాంటెడ్ టు స్పెసిఫై హిజ్ పర్టికులర్ కాస్ట్. ఎందుకనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కు వ్యక్తుల యొక్క ఆలోచన విధానాల గురించి మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ ప్రవర్తనల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వచ్చినటువంటి సామాజిక నేపథ్యం కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం అవుతుంది అని అంటున్నాడు. కాబట్టి నేను ఇక్కడ పెరియార్కు సంబంధించినటువంటి సామాజిక నేపథ్యం గురించి కూడా ప్రస్తావించడం కొరకు ప్రయత్నం చేస్తాను. పెరియారు ఇప్పుడు మనకు తెలుగు, తమిళ, కన్నడ ప్రాంతాల్లో బలంగా కనిపించేటటువంటి ఒక కమ్యూనిటీ. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతోటి, ఒక దగ్గర కాపులు, ఇంకో దగ్గర మున్నూరు కాపులు, మరొక దగ్గర బలిజ, ఇంకో దగ్గర నాయకర్సు, రకరకాల రూపం లోపల ఈ కులం యొక్క అస్తిత్వం ఉన్నప్పటికీ ఈయన బేసికల్ గా వచ్చినటువంటి కమ్యూనిటీ బలిజా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాడు. అయితే నిజానికి బలిజా కమ్యూనిటీకి ఆ కాలం లోపల కూడా శూద్ర వర్గం నుంచి ఎదిగి వస్తున్నటువంటి కమ్మ, రెడ్డి కులాల లాగానే బలిజా కమ్యూనిటీ కూడా కొన్ని రంగాల్లోకి అప్పుడప్పుడే ఎదుగుతూ వస్తున్నటువంటి కమ్యూనిటీ. అందులో భాగంగా పెరియార్ వాళ్ళ కుటుంబం కూడా అంటే కుల వృత్తికి మాత్రమే వాళ్ళు ఆక్యుపేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటటువంటిది, ప్రొఫెషనల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటటువంటిది చేంజ్ అయింది, వ్యాపార రంగంలోకి వచ్చారు. ఆ ట్రెడిషనల్ దాన్ని బ్రేక్ చేసి వ్యాపార రంగంలోకి రావటం మూలంగా ఈ ఆర్థిక వెసులుబాటు ఆ కుటుంబానికి అనేక రకాలైనటువంటి ఇతరత్ర సమాజాలని, సామాజిక దృక్పథాలని చూసేటటువంటి ఒక అవకాశం కల్పించింది. అంటే అర్బన్ సెటిల్మెంట్లోకి రావటం, వ్యాపార రంగం గురించి తెలుసుకోవటం, ఆ వ్యాపార రంగంతో కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి న్యూ ఆక్యుపేషన్స్ గురించినటువంటి జ్ఞానం తెలిసి ఉండటం, ఈ అన్నింటి మూలంగా పెరియారు కేవలం కుటుంబం మాత్రమే కాకుండా చిన్నతనం లోపలనే అనేక విషయాల్ని చూసేటటువంటి అవకాశం వచ్చింది. అందులో చాలా ప్రధానమైనటువంటి విషయం నేను ఒకటి చెప్పదలుచుకున్నటువంటిది ఏంటిది అంటే, నిజంగానే బాగా ట్రెడిషనల్ సమాజం లోపల, అర్బన్ కానీ విలేజ్ సొసైటీస్ లోపల పుట్టి ఉంటే పెరియారు కూడా మామూలుగానే అందరిలాగానే ఒక సాధారణమైనటువంటి సాంప్రదాయకమైనటువంటి బ్రాహ్మణీయ పద్ధతుల లోపల వివాహం చేసుకొని ఉండేవాడు. ఆయన మొదటి వివాహము 19 ఏళ్ల వయసులో, తన భార్య 13 ఏళ్ల వయసు. యాక్చువల్గా బోత్ ఆఫ్ దెమ్ కేమ్ ఇన్ టు ద మ్యారేజ్ లైఫ్ బై అట్రాక్టింగ్ ఈచ్ అదర్. అంటే ఆ రోజుల్లోనే పెరియారు ప్రేమ జీవితాన్ని చూసిండు. కాబట్టే చాలా సందర్భాల లోపల పెరియారు అంటే అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, వాళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్ కాదు,
చిన్న వయసు అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్యన అది అట్రాక్షనో ఇంకా మరి ఏదైనా సరే వాస్తవానికి మొత్తానికి సాంప్రదాయకమైనటువంటి అరేంజ్డ్ మ్యారేజెస్ అనేటటువంటి దాన్ని ధ్వంసం చేసి వాళ్ళిద్దరూ ఏకమయ్యారు. అందుకనే చూడండి 1933లో తన భార్య మరణించేంత వరకు ఆమె కేవలం గృహిణి కాదు, షీఈస్ ఆల్సో ఏ పార్ట్ ఇన్ ఈజ్ ఎంటైర్ ఫిలాసాఫికల్ అండ్ పొలిటికల్ కల్చరల్ మూమెంట్. ఆయన ఎక్కడ ఉద్యమంలో పాల్గొంటే ఆమె కూడా ఆ మొత్తం ఉద్యమం లోపల భాగమైతూనే కనిపిస్తూ ఉంటది. పెరియార్ జీవితాన్ని నిరంతరం ఒక నీడలాగా వెంటాడుతున్నట్టుగా పెరియార్ తో పాటు అన్ని సందర్భాల లోపల మనం ఆమె మరణించేంత వరకు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటది. అంటే దీన్ని బట్టి మనం ఒక విషయాన్ని ఏమర్థం చేసుకోవచ్చు అనంటే, అందుకనే చాలా సందర్భాల లోపల ఆయన ఉమెన్ లిబరేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా అంటే వివాహము ఏ పద్ధతుల లోపల జరుగుతున్నది అనేటటువంటి విషయం కూడా ఒక స్త్రీని ఎంతవరకు విముక్తం చేయటానికి సాధ్యమవుతుంది అనేటటువంటి విషయాన్ని అనేక సందర్భాల లోపల మాట్లాడి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటటువంటి మూమెంట్ని యాక్చువల్గా రేషనల్ ఫామ్ లోపల అర్థం చేసుకుంటారు. కానీ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటటువంటి దాన్ని మ్యారేజ్కు టైఅప్ చేసి ఒక హేతుబద్ధీకరమైనటువంటి జీవితం ఎట్లా ఉండాలి, స్త్రీ పురుషులు సమానంగా ఎట్లా ఉండాలి అనేటటువంటి దగ్గరికి తీసుకొని వచ్చి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఈయన బాగా తన ఆలోచనల లోపల మార్పు రావటానికి మొదటి సంఘటన జరిగింది ఏంటిది అని అంటే, హిందువులందరూ పవిత్ర స్థలంగా భావించేటటువంటి కాశీ. ఈ కాశీలో చిన్న వయసు లోపల కాశీలో కుటుంబంతో పాటు రకరకాల కారణాల వల్ల కాశీ దర్శించుకోవటానికి అక్కడ వెళ్ళినప్పుడు కాశీలో చూసినటువంటి అనేక రకాలైనటువంటి సంఘటనలో ప్రధానమైనటువంటి సంఘటన ఏంటంటే, కాశీ నగరం మొత్తం కూడా బిచ్చగాళ్ళ నగరం. అది మొత్తం బిచ్చగాళ్ళు కనిపిస్తూ ఉంటారు. రెండో విషయం ఏంటిది అని అంటే, ఎక్కడ చూసినా కూడా శవాలు కనిపిస్తూ ఉంటాయి. శవాలు గంగా నది లోపల పారుతూ ఉండేటటువంటి పద్ధతి కనిపిస్తూ ఉంటుంది. మూడో విషయం, ఆయన భోజనం చేయటం కొరకు ఒక సత్రానికి పోయినప్పుడు జంధ్యం వేసుకున్నటువంటి వాళ్ళకే లోపలికి వచ్చేటటువంటి భోజనం చేసేటటువంటి అవకాశం ఉంటుంది అని గేటు దగ్గర ఉన్నవాడే ఈయనకు జంధ్యాన్ని చూసి వీడు బ్రాహ్మడు కాదు అని చెప్పి తిరస్కరించి భోజనం పెట్టడానికి నిరాకరించినటువంటి సందర్భం. అంటే పెరియార్ ఏమంటాడు అనంటే, మీరు హిందువులంతా ఈ మొత్తం భూమి లోపల పవిత్రమైనటువంటి ప్రదేశంగా భావిస్తున్నటువంటి కాశీ లోపల ఇన్ని అపవిత్రమైనటువంటి విషయాలు, ఇంత అహేతుకమైనటువంటి అమానవీయమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అనేటటువంటిది అతి చిన్న వయసులో బాగా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి సంఘటన ఆయన కాశీకి పోవటం. బహుశా ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ దర్శనం కోసం పోకపోయినా సరే హిందూ దేవాలయానికి పోవడం ద్వారా మొత్తంగా రివోల్ట్ అయినటువంటి జీవితం మనకు పూలేలో కనిపిస్తుంది, అంబేద్కర్ లోపల కనిపిస్తుంది. సరిగ్గా అట్లాగానే పెరియార్ జీవితం లోపల కూడా ఒక బ్రాహ్మణీయ వ్యవస్థ పైన తిరుగుబాటు చేసినటువంటి ఒక విప్లవకారుడిగా పూలే విజిబుల్ కావటం లోపల ఆయన కాశీ సందర్శన అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఇది ఒక టూర్ అయితే, రెండవ టూరు పెరియార్ జీవితంలో మరింత ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చినటువంటి రెండవ టూర్ ఏంటంటే విదేశాలు ఆయన సందర్శించటం. అంటే 1938 ఆ ప్రాంతం లోపల పెరియారు యూరప్లోని ఫ్రాన్సు, స్పెయిను, ఇంకా ఇటలీ, ఆ తర్వాత రష్యా, ఈ దేశాలన్నీ తిరిగి వచ్చిన తర్వాత కేవలం బ్రాహ్మణీయ వ్యతిరేకత మాత్రమే కాకుండా మరొక రకమైనటువంటి ఒక మోడర్న్ పర్సెప్షన్స్ అనేటటువంటి పెరియార్ దృష్టిలోకి రావటం, ఆ తర్వాత పెరియార్ నడుపుతున్నటువంటి సాంస్కృతిక ఉద్యమము, రాజకీయ ఉద్యమము మరింత చాలా స్పీడ్గా, చాలా ఫెరోషియస్గా, చాలా మిలిటెంట్గా కనపడటానికి కారణమవుతుంది. అయితే ఈ రష్యా సంఘటన కంటే మనం ముందుగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటిది అని అంటే, పెరియారు ఫిగరు లేదా పెరియారు థాటు ఎంత రివల్యూషనరీగా కనిపిస్తూ ఉంటాడో, ఆయన రాజకీయ జీవితం మొట్టమొదట ప్రారంభమైనటువంటిది కాంగ్రెస్ పార్టీ నుంచి.
1887లో కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసి ఒక 10-15 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, లేదా ఎస్టాబ్లిష్ చేసినటువంటి మొదటి దశలో కాంగ్రెస్ పార్టీ మీద ఒక రకమైనటువంటి క్రిటిసిజం ఉండేది. ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ అర్బన్ బ్రాహ్మణికల్ పొలిటికల్ పార్టీ. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ కూడా కాదు. ఫస్ట్ ఇట్ ఈస్ ఎ అసోసియేషన్ టు గెట్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రొవిజన్స్ ఫ్రమ్ ద కలోనియల్ రూలర్స్. అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుంచి భారతదేశంలో ఉన్నటువంటి సంపన్న బ్రాహ్మణీయ వర్గాలు పొందాల్సినటువంటి కొన్ని ప్లెజర్స్ కోసము ఒక ఆర్గనైజేషన్ ని ఎస్టాబ్లిష్ చేసి, ఆ ఆర్గనైజేషన్ ద్వారా కలోనియల్స్ తోటి నెగోషియేట్ చేయటం అనేటటువంటి ప్రక్రియను మొదలుపెట్టిర్రు. దీన్ని ఇనిషియేట్ చేసినటువంటి వాడు కూడా బ్రిటిష్ సివిల్ సర్వెంట్. అయితే ఇది ఆ తర్వాత కాస్త క్రమక్రమంగా ఇది రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది. రాజకీయ పార్టీగా రూపాంతరం చెందేటటువంటి కాలం నాటికే కాంగ్రెస్ మీద ఉన్నటువంటి బలమైనటువంటి విమర్శ ఏంటిది అని అంటే, ఇట్ ఈస్ ఎ బ్రాహ్మణికల్ పొలిటికల్ అర్బన్ పార్టీ. అట్లాంటి బ్రాహ్మణికల్ పొలిటికల్ అర్బన్ పార్టీ పట్ల పెరియారు అట్రాక్ట్ కావటం లోపల చాలా బలమైనటువంటి కారణం ఏంటిది అని అంటే, మొదటి తరం కాంగ్రెస్ కు ఉండినటువంటి లక్షణాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసి కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త రకమైనటువంటి జీవాన్ని, జవసత్వాల్ని పోసినటువంటి వాడు గాంధీ. ఈ గాంధీ కాంగ్రెస్ పార్టీని అర్బన్ బ్రాహ్మణికల్ నుంచి నాన్ బ్రాహ్మణ్, నాన్ అర్బన్ స్పేసెస్ లకు కూడా కాంగ్రెస్ పార్టీని తీసుకొని పోయేటటువంటి ఒక ప్రయత్నం గాంధీ చేశాడు. అందుకనే మనకు చాలా సందర్భాల లోపల ఆయన రైతులకు సంబంధించినటువంటి సమస్యల్ని తీసుకోవటం, దళితులకు సంబంధించినటువంటి సమస్యలను తీసుకోవటం, పాకి పని చేసేటటువంటి దాన్ని చూపెట్టడం, తర్వాత నీలి రైతులకు సంబంధించినటువంటి పోరాటం, ముస్లింలకు సంబంధించినటువంటి పోరాటం, స్త్రీలకు సంబంధించినటువంటి పోరాటం, అంటే మల్టిపుల్ వేరియస్ పీపుల్ ని అట్రాక్ట్ చేయగలిగే, ఇన్వాల్వ్ చేయగలిగేటటువంటి అనేక రకాలైనటువంటి స్ట్రగుల్ ఫార్మ్స్ ని గాంధీ అడాప్ట్ చేసుకోవటం మూలంగా నాన్ బ్రాహ్మణికల్ ఫోర్సెస్ గాంధీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. అందులో భాగంగా గాంధీ ఒక కంప్లీట్ ఒక హోప్ ని ఇచ్చినటువంటి, ఒక నమ్మకాన్ని ఇచ్చినటువంటి నాయకుడిగా నాన్ బ్రాహ్మణ్ సెక్షన్స్ కి కనపడటం దేశవ్యాప్తంగా జరిగింది. అందులో భాగంగానే అనేక మంది నాన్ బ్రాహ్మిన్స్ ఎట్లయితే అట్రాక్ట్ అయ్యారో, పెరియార్ కూడా గాంధీ పట్ల పెరిగినటువంటి ఆ వ్యామోహంతో, గాంధీ పట్ల పెరిగినటువంటి ఆ ఆకర్షణతోటి ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతాడు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ, ఇంకా చాలా స్పెసిఫిక్ గా చెప్పాలి అని అంటే, ఆయన కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళే నాటికి మద్రాస్ ప్రెసిడెన్సీ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీకి అధ్యక్షుడు ఆయన. అంటే ఆనాడున్నటువంటి తమిళ కాంగ్రెస్ రాజకీయాలకు అధ్యక్షుడు ఆయన. ఒక రకంగా చెప్పాలి అంటే రాజాజీ కంటే కూడా ముందుగానే కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టినటువంటి వాడు. కానీ అనేక కారణాల వల్ల పెరియారు కాంగ్రెస్ నుంచి దూరం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 1919 నుంచి 1924 వరకు పెరియారు కాంగ్రెస్ తోటి కొనసాగాడు. 22లో ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు, మద్రాస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాడు. 24లో దాని నుంచి విరమించుకున్నాడు. అయితే ఈయన వెళ్ళిపోవడానికి, అంటే కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి అనేక రకాలమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటిది అని అంటే, ఆ రోజుల్లోనే బికాస్ ఆఫ్ ద జస్టిస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్, అంటే ఆ రోజుల్లో పెరియారు ఉద్యమము కంటే ముందుగానే ఒక యాంటీ బ్రాహ్మణికల్ మూవ్మెంట్ తమిళనాట కొనసాగింది. అది జస్టిస్ పార్టీ మూవ్మెంట్. ఆ జస్టిస్ పార్టీ ప్రభావం కూడా నిజానికి తమిళనాట చాలా విపరీతమైనటువంటి ప్రభావం ఉంది. 2-3 సార్లు వాళ్ళు భారత రాజ్యాంగాన్ని రూపొందించుకోవటానికంటే ముందుగా 2-3 సార్లు కాంగ్రెస్ ని తోసిపుచ్చి జస్టిస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ జస్టిస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ తోటి కాంగ్రెస్ పార్టీలో స్వయంగా తను అనుభవిస్తున్నటువంటి దానితోటి ఆయన రిజర్వేషన్ ప్రపోజల్ పెట్టాడు. అంటే ఈ రిజర్వేషన్ ప్రపోజల్ ఉద్యోగ రంగం లోపల నాన్ బ్రాహ్మిన్స్ కు ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అనేటటువంటి కారణాన్ని ప్రవేశపెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దాన్ని యాక్సెప్ట్ చేయటానికి తిరస్కరించింది. ఆ తర్వాత రెండవ ఇంపార్టెంట్ మూమెంట్
24-25లో జరిగినటువంటి ఒక మూమెంట్. ఈ మూమెంట్ చాలా బలమైనటువంటి మూమెంట్. ఒక రకంగా చెప్పాలి అని అంటే తమిళనాడు కేరళకు ఉండినటువంటి సంయుక్తమైనటువంటి భూభాగం లోపల జరిగినటువంటి ఉద్యమం వైకోమ్ సత్యాగ్రహం. ఈ వైకోమ్ సత్యాగ్రహం లోపల కాంగ్రెస్ పార్టీలో ఉండినటువంటి కొద్ది మంది వ్యక్తులలో చాలా ప్రధానమైనటువంటి వాడు మాధవన్ అనేట ఆయన. ఈ మాధవను అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూనే అనేక రకాలైనటువంటి యాంటీ అన్టచబుల్ ప్రోగ్రామ్ తీసుకోవటము, తర్వాత ఆ కులాన్ని బలహీనపరిచేటటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకోవటము, ఈ అన్నింటి మూలంగా కాకినాడలో జరిగినటువంటి ఒక సమావేశం లోపల ఆయన ఒక ప్రపోజల్ పెడితే కాంగ్రెస్ పార్టీ అన్టచబిలిటీకి వ్యతిరేకంగా పోరాటం చేయటానికి అందులో తీర్మానం పాస్ చేయబడ్డది. ఈ తీర్మానం పాస్ చేయబడిన తర్వాత దాని నేపథ్యంతో వైకోమ్ లోపల సత్యాగ్రహం జరిగింది. ఈ వైకోమ్ సత్యాగ్రహం ఏంటిది అని అంటే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, ఇప్పుడు మనము నంగేలి అమ్మ రొమ్ములు కోసినటువంటి ట్రావెన్కోర్ సంస్థాన రాజ్యంలో భాగమైనటువంటి వైకోమ్ అనేటటువంటి నగరం లోపల ఉండినటువంటి హిందూ దేవాలయానికి ఇరుపక్కల ఉన్నటువంటి రహదారుల్ని నాన్ బ్రాహ్మిన్స్ ఉపయోగించటానికి వీల్లేదు. దోస్ రోడ్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. అంటే ప్రజల యొక్క ఉపయోగం కోసం, ప్రజల అవసరాలకు ఆ రోడ్లని వాడుకోవటానికి వీల్లేదు. ఆ దేవాలయానికి చుట్టుపక్కల ఉండినటువంటి రోడ్లని అన్నింటినీ కూడా కేవలం బ్రాహ్మణులు మాత్రమే వాడుకోవాలి. ఇంకా మీరు గుళ్ళకు పోయేదాకా కాదు, గుడి రోడ్లలోకి కూడా మీరు రావటానికి వీల్లేదు అనేటటువంటి ఒక భయానకమైనటువంటి ఒక అన్టచబుల్. ఇది కేవలము అన్టచబుల్స్కు మాత్రమే కాదు, శూద్రులకు కూడా వర్తిస్తుంది. అయితే ఇది మాత్రమే కాకుండా వాళ్ళు ఏం చేసిర్రు అని అంటే, ఇది ప్రాక్టికల్ గా నడుస్తా ఉంది. ఆ ప్రాక్టికల్ గా నడుస్తున్నటువంటి దాన్ని చట్టం కూడా చేసేసారు. ఈ చట్టాన్ని ధిక్కరిస్తూ పోరాటం తీసుకునేటటువంటి క్రమం లోపల కేరళ ప్రయత్నం అనేటటువంటి దాన్ని మూమెంట్ పేరు. వైకోమ్ సత్యాగ్రహకు వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి పేరు ఏంటిది అని అంటే కేరళ ప్రయత్నం. ఈ కేరళ ప్రయత్నం జరుగుతున్నటువంటి కాలం లోపల కాంగ్రెస్ కు సంబంధించి రాజకీయాలతో సంబంధం లేనటువంటి అనేక మంది వ్యక్తులు ఆ మూమెంట్ లోపల పార్టిసిపేట్ అయ్యారు. అయితే ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటి అని అంటే, పెరియారు తన బలగము తన భార్యతో సహా ఆ ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యి జైలుకు పోయినప్పటికి కూడా, ఈయన గాంధీ అని ఉన్నా కూడా, ఈయన గాంధీ ఫాలోవర్ అయి ఉన్నప్పటికి కూడా, గాంధీ నడుపుతున్నటువంటి యంగ్ ఇండియాలో ఒక్కసారి కూడా పెరియారు పేరు వార్తల్లోకి ఎక్కలేదు. అంటే ఒక రాష్ట్రానికి, ఒక ప్రావిన్స్ కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యున్నటువంటి వ్యక్తి ఉద్యమం కూడా దాంట్లో ఉద్యమం పేరు గుర్తింపుకు నోచుకోకపోవటం. రెండవ ప్రధానమైనటువంటి అంశం ఏంటిది అని అంటే, వీళ్ళు చాలా సీరియస్ గా మూవ్మెంట్ నడుపుతున్నప్పుడు చాలా వైలెన్స్ జరిగింది. అనేక మంది నాన్ బ్రాహ్మిన్స్ హత్యకు గురయ్యారు ఆ పోరాటం లోపల. పోలీసులు, గూండాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలో చెప్పాలి అని అంటే మెజారిటేరియన్ హిందూ సొసైటీ, వీళ్ళపైన పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయటంతో చాలా పెద్ద వైలెన్స్ జరిగింది. ఆ వైలెన్స్ లోపల ఒక హత్యాకాండ కూడా కొనసాగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని అంటే, నిజంగా ఈ కార్యక్రమాన్ని గిన మనం కొనసాగించేటట్లయితే మెజారిటీ సెక్షన్స్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతారు, కాబట్టి మనం ఈ మూవ్మెంట్ ని బలహీనపరచుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో బలహీనపరచడం మాత్రమే కాకుండా, మాధవను లెజిస్లేటివ్ కౌన్సిల్ కు ఎంపికైన తర్వాత మాధవను చాలా నెగోషియేషన్స్ చేసి లాస్ట్ కు చివరికి ఫైటింగ్ చేసి ఆయన గాంధీ ఇంటర్వెన్షన్స్ ని కూడా తిరస్కరించి చాలా పెద్ద స్ట్రగుల్ ఫామ్ తీసుకుంటాడు. అతనికి పూర్తిగా పెరియారు మద్దతు ప్రకటిస్తాడు. అప్పుడు గాంధీ కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పింది ఏంటిది అని అంటే, మనము ఇంత పెద్ద స్థాయిలో మిలిటెంట్ గా ఉద్యమాన్ని నడపవద్దు అనేటటువంటి ఉద్యమాన్ని మన చాలా సందర్భాల లోపల, చరిత్ర పుస్తకాల లోపల చౌరీ చౌరా సంఘటన తర్వాత ఆయన స్ట్రగుల్ ఫార్మ్స్ ని ఎట్లా బలహీనపరుస్తూ ఉంటాడు అనేటటువంటి దాన్ని చాలా మంది క్రిటిక్స్ రాశారు. కానీ ఈ విషయాన్ని చాలా మర్చిపోయారు. వైకోమ్ సత్యాగ్రహాన్ని బలహీనపరచడం లోపల గాంధీ నిర్వర్తించినటువంటి కుట్రపూరితమైనటువంటి వ్యవహారము ఎంత బలంగా ఉన్నది అనేటటువంటి విషయము అనుభవపూర్వకంగా పెరియారు తెలుసుకున్న తర్వాత ఇక మనం ఈ పార్టీలో కొనసాగటానికి వీల్లేదు. అంటే వాస్తవానికి పెరియారుకు గాంధీ పట్ల వ్యక్తిగతంగా చాలా నమ్మకాలు, విశ్వాసాలు ఉన్నాయి.
కానీ పార్టీలో గాంధీ తీసుకుంటున్నటువంటి ఫిలసాఫికల్ థాట్స్, పొలిటికల్ ప్రోగ్రామ్స్ పట్ల వ్యతిరేకత ఉండటంతో ఈ మొదటి నుంచి మనం గతంలో ముస్లింలు, ఇతరత్ర వర్గాలు కాంగ్రెస్ నెట్లయితే ఇది నాన్ బ్రాహ్మణికల్ అర్బన్ పార్టీ అని ఎట్లయితే గుర్తించిర్రో, పెరియార్ కూడా కాసింత ఆలస్యంగా ఇది బ్రాహ్మణికల్ పార్టీ, బ్రాహ్మణుల యొక్క శ్రేయస్సు కోసం తప్పితే బ్రాహ్మణేతర వర్గాల గురించి ఏమాత్రము ఆలోచించదు అనేటటువంటి విషయం అర్థమైన తర్వాత దాని నుంచి పెరియార్ బయటకు వచ్చేస్తాడు. పెరియార్ బయటకు వచ్చేసిన తర్వాత ఈ ఈ అన్టచబిలిటీకి వ్యతిరేకంగా, కాస్ట్ డిస్క్రిమినేషన్ కు వ్యతిరేకంగా రోడ్లను ఉపయోగించుకోవటము, పబ్లిక్ ప్లేసెస్ ని ఉపయోగించుకోవటము, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని శూద్ర కమ్యూనిటీస్ కు యాక్సెస్ ఇవ్వటం కొరకు ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అనేటటువంటి దాన్ని ప్రాథమికంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేశారు. కానీ యాక్చువల్ గా 1950s తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అనేటటువంటిది చాలా బలంగా పాపులిస్టిక్ గా మనకు కనిపిస్తుంది. కానీ అంతకంటే ముందే మనకు ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అనేటటువంటిది చాలా క్లియర్ గా విజిబుల్ గా ఉంటున్నట్టు అనిపిస్తుంది. అయితే ఈ టైంలో జరిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటిది అని అంటే, ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండినటువంటి రాజాజీ అనేటటువంటి ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, బ్రాహ్మణుడు. ఈయన పూనా ఫ్యాక్టరీ లోపల కూడా చాలా క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించి గాంధీకి ఒత్తాసు పలికేటటువంటి ప్రయత్నం చేశాడు. ఈ క్రమం లోపల ఏమైంది అని అంటే ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు రాజగోపాలాచారి. ఈ రాజగోపాలాచారి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత హిందీ అనేటటువంటిది ఖచ్చితంగా జాతీయ భాషగా ఉంటుంది అనేటటువంటి దాన్ని తీర్మానం చేసి సభ ద్వారా ఆమోదింపజేశాడు. దాంతో 1938లో చాలా భీకరమైనటువంటి మూమెంట్, పెద్ద ఎత్తున యాంటీ హిందీ ప్రొటెస్ట్ మూవ్మెంట్ అనేటటువంటిది వచ్చింది. ఈ మూవ్మెంట్ లో నిజానికి రాజగోపాలాచారికి వ్యతిరేక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆ తర్వాత అనేక మంది దీంట్లో పాల్గొంటారు. అయితే బాగా మిలిటెంట్ స్ట్రగుల్ని, యాంటీ హిందీ స్ట్రగుల్ని, తమిళ భాష ఎంత గొప్పదో, ఎంత చారిత్రకమైనటువంటిదో, ఎంత లోతున్నదో, ఇది ఆర్య బ్రాహ్మణిజం తోటి కల్చరల్ గా విడదీసి చూపెట్టగలిగేటటువంటి శక్తి, ఆ హిస్టారికల్ లెగసీ అనేటటువంటిది తమిళ్కు ఎంత ఉన్నదో అనేటటువంటి దాన్ని చూపిస్తూ ఒక పెద్ద ఎత్తున మిలిటెంట్ స్ట్రగుల్ ని తీసుకోవటం మూలంగా ఏమైంది అని అంటే, పెరియారు చాలా బలంగా జస్టిస్ పార్టీ నాయకత్వాన్ని అట్రాక్ట్ చేశాడు. దాంతో వాళ్ళు జస్టిస్ పార్టీలోకి ఆయన్ని ఇన్వైట్ చేయటము, ఆయన జస్టిస్ పార్టీలోకి పోవటము. జస్టిస్ పార్టీలో పెరియారు 1938 నుంచి 1944 వరకు కొనసాగుతారు. ఇది యాక్చువల్ గా 1916 లోపల జస్టిస్ పార్టీ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అయింది. జస్టిస్ పార్టీ ఇంగ్లీష్ లో దాని ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే సౌత్ ఇండియన్ లిబరేషన్ ఫెడరేషన్, అంటే దక్షిణ భారతదేశ విముక్తి సమాఖ్య. దాన్ని న్యాయం అని భావిస్తా ఉన్నారు కాబట్టి జస్టిస్ పార్టీ అని పెట్టారు. ఈ జస్టిస్ పార్టీ పెట్టిన వాళ్ళల్లో చాలా ప్రధానమైనటువంటి వాళ్ళు మొదలియారు, చెట్టియారు, త్యాగరాయ చెట్టియార్. వీళ్ళిద్దరు చాలా బలమైనటువంటి నాయకులు. వాళ్ళు జస్టిస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి రావటానికి కూడా వాళ్ళు అంత కృషి చేశారు. ఈయన 38 లోపల వచ్చిన తర్వాత ఈ పార్టీ లోపలికి వచ్చి ఈ పార్టీకి ఒక కొత్త రకమైనటువంటి జవసత్వాలు కల్పించేటటువంటి ప్రయత్నం చేశాడు. ఆ క్రమం లోపలనే ఆయన 1944లో ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. బహుశా దానికి కారణం ఏంటిదని నేను భావిస్తా ఉన్నాను అనంటే, జస్టిస్ పార్టీ సౌత్ ఇండియన్ అనేటటువంటి ఒక అబ్స్ట్రాక్ట్ అండర్స్టాండింగ్ లోపల మాట్లాడుతుంది, కానీ దానికి ఆర్యన్ బ్రాహ్మణిజం రూట్స్ ని బ్రేక్ చేయగలిగేటటువంటి ఒక హిస్టారికల్ ఫిలసాఫికల్ ఐడియాస్ లేవు. కాబట్టి పెరియార్ ఏం చేశాడు అనంటే, ఈ కాంగ్రెస్ నుంచి జస్టిస్ పార్టీలోకి ప్రయాణం చేసి 44లో జస్టిస్ పార్టీని క్లోజ్ చేసే నాటికి పెరియార్కు యాంటీ ఆర్యన్ బ్రాహ్మణికల్ థాట్, ద్రవిడియన్ ఐడియా చాలా బలంగా ముందుకొచ్చింది. దాంతో ఆయన ఏం చేశాడు అని అంటే 44 లోపల జస్టిస్ పార్టీని రద్దుపరుస్తూ, ఆ రద్దు కూడా కాదు వాస్తవానికి, జస్టిస్ పార్టీని పేరు చేంజ్ చేస్తాడు, ఆబ్జెక్టివ్స్ చేంజ్ చేస్తాడు.
దాని ఫిలసాఫికల్ థాట్ ని చేంజ్ చేస్తాడు. ఏం చేశాడు అంటే అప్పుడు 44 లోపల దీన్ని ద్రవిడ కజగం అని పెట్టాడు. ద్రవిడ కజగం అని అంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ సిమిలర్ లైక్ యాజ్ జస్టిస్ పార్టీ. కజగం అని అంటే ఇట్ ఈస్ ఎ ఫెడరేషన్. ద్రవిడ అని అంటే ఇట్ ఈస్ ఏ ఓవరాల్ వైడర్ అండర్స్టాండింగ్ ఆఫ్ రీజనల్ స్పెసిఫిసిటీ ఇన్ ద హోల్ ఐడియా ఆఫ్ ఇండియన్ నేషన్. అంటే తమిళులు, మలయాళీలు, కన్నడిగులు, తెలుగు వీటి హిస్టారికల్ రూట్స్ అంతా కూడా ద్రవిడ్ లోపల ఉన్నాయి. ఆర్యన్లు ఇన్వాజన్ చేశారు ఈ మూలవాసుల పైన అనేటటువంటి ఈ హిస్టారికల్ మూలవాసి సిద్ధాంతాన్ని పెరియార్ చాలా బలంగా జస్టిస్ పార్టీకి అడాప్ట్ చేయటం జరిగింది. దాంతో ఏమైంది అని అంటే జస్టిస్ పార్టీలోనే ఉండినటువంటి కొంతమంది పెరియార్ పట్ల తిరుగుబాటు చేసి వాళ్ళు ఆ తర్వాత కూడా ఆ సంస్థని కొనసాగిస్తూ వచ్చారు. కానీ పెరియార్ ఏమన్నాడు అని అంటే జస్టిస్ పార్టీ అనేటటువంటిది లేదు, అయిపోయింది, ఇప్పుడు ఉన్నదంతా కూడా ద్రవిడ కజగమే అన్నాడు. అయితే ఇక్కడ ఒక చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటిది అని అంటే ద్రవిడ కజగము రాజకీయ పార్టీనా లేకపోతే ద్రవిడ కజగము సోషల్ రెవల్యూషనరీ ఆర్గనైజేషనా అనేటటువంటి ఒక డిలేమా అనేటటువంటిది చాలా మంది లోపల కొనసాగుతా ఉంది. అయితే ఈ ద్రవిడ కజగం అనేటటువంటిది ఏ సందర్భం లోపల కూడా ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల అనంటే ఎలక్టోరల్ పాలిటిక్స్ లోపల భాగం కాకపోవటం మూలంగా దీన్ని పొలిటికల్ పార్టీగా మనం అంగీకరించడానికి కుదరదు. కానీ పూలేకున్నటువంటి ఒక బ్రాడర్ ఐడియాలో ఏంటిది అనంటే ఎలక్టోరల్ పాలిటిక్స్ లోపల, ఎలక్టోరల్ ప్రాసెస్ లోపల పాల్గొనేది మాత్రమే పొలిటికల్ పార్టీ కాదు, సమాజం యొక్క చలన సూత్రాలను, గతిని మార్చి ఒక కొత్త సామాజిక నిర్మాణాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రతి సంస్థ రాజకీయ సంస్థే అనేటటువంటి ఒక బ్రాడర్ అవుట్లుక్ కలిగినటువంటి వాడు పెరియార్. అందుకనే లాస్ట్ టైము నేను సంపతనతో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, అంటే యూరోపియన్ సొసైటీస్ లోపల పాలిటిక్స్ అని అంటే చాలా బ్రాడర్ అండర్స్టాండింగ్ ఉంది. కేవలం ఇండియన్ కాంటాక్ట్స్ లోకి వచ్చినప్పుడు మాత్రమే పాలిటిక్స్ అని అంటే వీ ఓన్లీ కన్ఫైన్ పాలిటిక్స్ టు ద ఎలక్టోరల్ సిస్టమ్, ఎలక్టోరల్ ప్రాసెస్, ఎన్నికల విధానానికి మాత్రమే ఆ ఫ్రేమ్ వర్క్ లో ఉండినటువంటి దాన్ని మాత్రమే రాజకీయాలు అని అంటాం. కానీ పెరియార్ అండర్స్టాండింగ్ లోపల బికాస్ హీ రోమ్డ్ అరౌండ్ ద యూరోప్ సొసైటీ అండ్ ద న్యూలీ ఎస్టాబ్లిష్డ్ సోషలిస్ట్ కంట్రీ రష్యా, మలయా, శ్రీలంక, ఈ దేశాలన్నీ తిరగటం ద్వారా అక్కడ కూడా రాజకీయాలు ఉన్నాయి, రాజకీయాలకు ఒక బ్రాడర్ అవుట్లుక్ ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నాన్ని చేశాడు. అప్పుడు ఈ డీకేని 1944 లోపల ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత డీకేకు ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు, రిసోర్సెస్ ఎవరు? డీకే జస్టిస్ పార్టీ కంటే కూడా చాలా అప్డేట్ అయినటువంటి ఒక ఫిలసాఫికల్ థాట్ ని ముందుకు తీసుకొని వచ్చింది. ఈ ఫిలసాఫికల్ థాట్ మాత్రమే బ్రాహ్మణిజము, ఆర్య బ్రాహ్మణిజం కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి న్యూ పొలిటికల్ డిస్కోర్స్ ని, న్యూ కల్చరల్ డిస్కోర్స్ ని, న్యూ సింబల్స్ ని, న్యూ ఫార్మ్స్ ని డెమాలిష్ చేయగలిగేటటువంటి, బ్రేక్ చేయగలిగేటటువంటి శక్తి ఉంటుంది అనేటటువంటి దాన్ని పెరియార్ విశ్వసించడం మాత్రమే కాకుండా ఆయన సమకాలీన సందర్భం లోపల విపరీతమైనటువంటి ద్రవిడ ఫాలోవర్స్ ని సృష్టించగలిగాను. నిజానికి ఇది చాలా ఒక అద్భుతమైనటువంటి ఒక మాస్ మూమెంట్. అంటే యాంటీ బ్రాహ్మణికల్ స్ట్రగుల్ భారతదేశం లోపల ఇంత మాస్ మూమెంట్ గా, మిలిటెంట్ మూమెంట్ గా మనకు ఎప్పుడు కూడా కనపడదు. మనకు పూలే లోపల కూడా అంత పెద్ద మాస్ మూమెంట్ లాగా కనపడదు, అంబేద్కర్ దగ్గర కూడా మాస్ మూమెంట్ లాగా కనపడదు. కానీ ఒక పెరియార్ లోపల యాంటీ బ్రాహ్మణికల్ మూమెంట్ ని సామాన్య జనంలోకి పట్టుకొని పోయి దానికి విపరీతమైనటువంటి మాస్ అట్రాక్షన్ ని తీసుకొని వచ్చినటువంటి ఏకైక యాంటీ బ్రాహ్మణికల్ స్ట్రగుల్ మనకు పెరియార్ సృష్టించినటువంటిది కనిపిస్తుంది. దీనికి చాలా ప్రధానమైనటువంటి కారణం ఏంటిది అని అంటే మనం ఒక్క యాంటీ బ్రాహ్మణికల్ స్వభావం కలిగి ఉండటం మాత్రమే దానికి పునాది కాదు, దానికి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. దీంట్లో ఏంటిది అని అంటే ఆయన చాలా పెద్ద ఎత్తున విద్యార్థులను ఎంకరేజ్ చేశాడు. ఆ తర్వాత అర్బన్ కమ్యూనిటీస్ మీద విపరీతమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ చూపించేటటువంటి ప్రయత్నం చేశాడు. అందుకనే మీరు చూడండి, డిఎంకే పార్టీ వచ్చిన కొత్త లోపల డిఎంకే పార్టీలో ఉండినటువంటి బహుశా ఆ టైంకి ఒక్క డిఎంకే పార్టీలో తప్ప అంత పెద్ద ఎత్తున విద్యావంతులైనటువంటి రాజకీయ పార్టీ ఇంకా కాంగ్రెస్ కూడా కనపడదు. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అంత పెద్ద ఎత్తున విద్యావంతులైనటువంటి పార్టీగా కనపడదు.
డిఎంకే పార్టీ లోపల ప్రతి ఒక్కడు హిస్టరీని, పొలిటికల్ సైన్స్ ని చాలా కామన్ కోర్సుగా తీసుకొని చదివినటువంటి ఒక సెక్షన్ చాలా పెద్ద ఎత్తున కనపడుతుంది. దీనికి కారణం ఏంటి అనంటే, ఈ లక్షణాలన్నీ కూడా మనకు డిఎంకే పార్టీ లోపల కనపడటానికి కారణం ఏంటిది అనంటే, డీకే పార్టీ ఎస్టాబ్లిష్ అయినటువంటి కొత్తల్నే పెరియారు నడిపినటువంటి స్టూడెంట్ మొబిలైజేషన్, యంగ్ జనరేషన్ మొబిలైజేషన్, అర్బన్ మొబిలైజేషన్, ఆ తర్వాత ఆయన తీసుకున్నటువంటి చాలా బలమైనటువంటిది ద్రవిడ మూవ్మెంట్ లోపల చాలా ప్రధానమైనటువంటిది ఏంటిది అనంటే రేషనలిజం. అయితే బేసికల్ గా వెస్ట్రన్ రేషనలిజానికి, ఇండియన్ రేషనలిజానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. రేషనలిజాన్ని నిజంగా పెరియార్ని అనుసరించేటటువంటి వాళ్ళల్లో కూడా, తర్వాత రేషనలిస్ట్ మూవ్మెంట్ లో ఇండియాలో ఉండినటువంటి కొద్దిమంది అగ్రకులాలు కూడా రేషనలిజాన్ని ఒక ప్యూర్ రేషనలిస్ట్ అర్థం లోపల ప్యూర్ పవిత్ర హేతువాదం లాగా చూస్తా ఉన్నారు. హేతువాదాన్ని వాళ్ళు పవిత్రం చేశారు. అంటే హేతువాదం ఇంకొక అంశాన్ని చూడగలిగేటటువంటి సందర్భం వస్తే హేతువాదం కొల్యూట్ అయినట్టుగా, అపవిత్రమైనట్టుగా భావించేటటువంటి హేతువాదం ఈ దేశంలో ఉన్నది. కానీ మొట్టమొదటిసారిగా ఆ ప్యూర్ అనేటటువంటి వెస్ట్రన్ హేతువాదాన్ని భారతీయ సమాజం లోపల సామాజిక అంశాలకు ముడిపెట్టి చూసినటువంటి వాడు పెరియార్. అయితే ఇప్పుడు పెరియార్ని అనుసరించేటటువంటి చాలా మంది కూడా పెరియార్ మూఢనమ్మకాలకు వ్యతిరేకమని మాట్లాడుతూ వీళ్ళు చేసేటటువంటి ప్రచారం ఏం చేస్తూ ఉంటారు అని అంటే, నిమ్మకాయలు కోసి పెడితే ఏం కాదు, లేకపోతే గారెడీలు చేసే, వీటినన్నిటిని కూడా మూఢనమ్మకాల కింద చూస్తా ఉన్నారు. కానీ పెరియార్ మూఢనమ్మకం ఈ విషయాలు కాదు. పెరియారు మూఢనమ్మకాన్ని చాలా బలంగా ఎక్కడ చూసిండంటే బ్రాహ్మణిజంలో చూసిండు. కానీ ఇప్పుడు పెరియార్ పేరుతో హేతువాదము, నాస్తికవాదం మాట్లాడుతున్నటువంటి అనేక మంది బ్రాహ్మణిజము పైన దాడి చేయకుండా కేవలం కింది వర్గాల్లో ఉండేటటువంటి కొన్ని మూఢనమ్మకాలని మాత్రమే తీసుకొని పెరియార్ వాదంగా, హేతువాదంగా, నాస్తికంగా ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ ద మెయిన్ డిస్కోర్స్ ఇన్ ద ఎంటైర్ rationalist approach of the Periyar is anti-Brahmanical position. బ్రాహ్మణీయ వ్యతిరేకత, ఆర్య ఇన్వాజిన్ ని పట్టుకొని బ్రాహ్మణుడు ఎట్ట మూఢనమ్మకం. మూఢనమ్మకం అంటే బ్రాహ్మణుడు. ఇప్పుడు మన వాళ్ళు అంటారు నిమ్మకాయలు కోయటం, కొబ్బరికాయలు కొట్టడం, రకరకాల వీటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. వై డోంట్ యూ స్పీక్ అబౌట్ చిన్నజీయర్ స్వామి? వై డోంట్ యూ స్పీక్ అబౌట్ బ్రాహ్మణికల్ రిచువల్స్? వై డోంట్ యూ స్పీక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్? హౌ దోస్ ఆర్ ద సూపర్స్టిషియస్. మొట్టమొదటిసారిగా ఆయన తీసుకొని వచ్చినటువంటి మొత్తం ఫార్మ్స్ ని ఏటినైతే డికన్స్ట్రక్ట్ చేసుకుంటూ వచ్చాడు, ఏటినైతే వినిర్మాణం చేసుకుంటూ, ధ్వంసం చేసుకుంటూ ఒక కొత్త ప్రతిపాదనలను తీసుకొని వస్తూ సామాజిక జీవితంలోకి తెచ్చాడు. యాంటీ బ్రాహ్మణికల్ నాన్ బ్రాహ్మణ్ జీవితంలోకి ఒక కొత్త ఆచరణల్ని, కొత్త జీవితాన్ని, కొత్త వివాహం, కొత్త పురుడు, కొత్త జీవితం, కొత్త రాజకీయాలు, కొత్త సంస్కృతి, కొత్త పండుగలు, వీటిని అన్నిటినీ ఇంట్రడ్యూస్ చేసేటటువంటి క్రమం లోపల ఆయన రేషనలిజం మొత్తం కూడా, ద హోల్ రేషనలిజం ఆఫ్ పెరియార్ ఈజ్ కన్ఫైన్డ్ టు ద యాంటీ బ్రాహ్మణికల్ డిస్కోర్స్. రెండవ అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఉమెన్ కు సంబంధించినటువంటి విషయం. మనము ఇవాళ మాట్లాడుతున్నటువంటి చాలా మంది మార్క్సిస్టులు, అంబేద్కరిస్టులు, పెరియారిస్టులు, మనం ఎంత పబ్లిక్ లైఫ్ లోపల ఉమెన్ గురించి, ఉమెన్ లిబరేషన్ గురించి మాట్లాడినా, బహుశా నన్ను కూడా కలుపుకుంటున్నాను అనుకోండి, నేను వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయటం కాదు, ఈ అనుకునేటటువంటి వాళ్ళందరం కూడా ఉమెన్ కి సంబంధించినటువంటి విషయం లోపల చాలా లిమిటేషన్స్ తోటి బతుకుతా ఉంటాం. వీఆర్ లిమిటెడ్ లిబరల్స్, వీఆర్ లిమిటెడ్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ ఉమెన్. కానీ పెరియార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలి అని అంటే, the only the one person who became as a radical feminist at his times. ఆయన జీవించి ఉన్నటువంటి కాలం లోపల రాడికల్ ఫెమినిజం అనేటటువంటిది అప్పుడప్పుడే స్పొరాడిక్ గా యూరోపియన్ సమాజం లోపల కనపడుతున్నటువంటి రాడికల్ ఫెమినిజం. ఈ రాడికల్ ఫెమినిస్టు స్వభావాల్ని, ఈ రాడికల్ ఫెమినిస్టు లక్షణాలని అంత సాంప్రదాయకమైనటువంటి బ్రాహ్మణీయ సమాజం లోపల, చదువు లేనటువంటి సమాజం లోపల సామాన్య మానవులకు కూడా రాడికల్ ఫెమినిజాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి పెరియార్. అయితే ఇక్కడ నేను రాడికల్ ఫెమినిజం అనేటటువంటి విషయాలను ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను అనంటే,
Periyar not just talk about the education of women, లేదా ఆమెకు సంబంధించినటువంటి స్వేచ్ఛని ఇయ్యటము, చదువుకునేటటువంటిది ఇయ్యటము, ప్రాపర్టీ లోపల రైట్ ఇయ్యటము, ఇవి మాత్రమే చెప్పలేదు. అయితే ఆచరణాత్మకంగా మనకు విడో రీమ్యారేజ్, చైల్డ్ మ్యారేజ్ అబాలిషను, తర్వాత ఎడ్యుకేషను, జాబ్ చేయటము, ఈ మనకు చాలా బలంగా కనిపిస్తున్నప్పటికీ పురుషుడికి సమానంగా ఏవైతే పురుషుడు అనుభవిస్తూ ఉంటాడో ఆ అన్నింటి పట్ల స్త్రీకి పూర్తి స్వాతంత్రం ఉంటుంది. ఇవి పురుషులు చేసే పనులు, ఇవి స్త్రీలు చేసేటటువంటి పనులు అని విడదీసి చూడటానికి అసలు వీలు లేనే లేదు అని అంటాడు. ఐ విల్ గివ్ యూ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా మంది స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు ఏం చేస్తారు అని అంటే, బయోలాజికల్లీ ఉమెన్ ఈజ్ ఇన్ఫీరియర్, దట్స్ వై దే ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు ద సచ్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్స్. పోలీస్ ఉద్యోగం చేయొద్దు, మిలిటరీకి పోవద్దు, లేకపోతే ఇంకేదన్నా హార్డ్ వర్క్స్ చేసేటటువంటి వాటికి స్త్రీ పోవటానికి వీలు లేదు. ఇట్లాంటి నోషన్స్ ఉంటాయి, ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఎంత భయంకరమైనటువంటి నోషన్స్ ఉంటాయి అని అంటే, నర్సు చేస్తుంది అంటే ఒక రకమైన దృష్టి ఉంటుంది, ఒక స్త్రీ నర్సు పని చేస్తుంది అని అంటే ఒక రకమైనటువంటి చులకన భావం, కానిస్టేబుల్ చేస్తుంది అని అంటే ఒక రకమైనటువంటి చులకన భావాలు ఉంటాయి. లేదా ఇంకా కొన్ని రకాలైనటువంటి ప్రొఫెషనల్ డొమైన్స్ లోపల ఉమెన్ పనిచేస్తుంది అని అంటే కొన్ని రకాలైనటువంటి రాంగ్ నోషన్స్ ఉంటాయి. ఈ రాంగ్ నోషన్స్ అన్నిటినీ బ్రేక్ చేసి స్త్రీ పురుషుడు ఏ ఏ రంగాలనైతే పనిచేయగలుగుతాడో ఆ రంగాలన్నింటినీ స్త్రీకి ఓపెన్ అప్ చేస్తే మాత్రమే ఉమెన్ లిబరేషన్ అనేటటువంటిది పాసిబుల్ అవుతుంది. The women liberation is not just possible by giving equal opportunity in the education, giving a right to have a property. These two are not enough to have a liberation. They must be allowed into the all kind of forms which are taking place in the entire human life. ఈ విషయాన్ని చెప్పడం వల్ల మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆయన ఫాలోవర్స్ కూడా ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తాను. బహుశా కొద్దిమందికి ఇష్టం ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇది జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనం చర్చించుకోవాల్సింది. విషయం ఏంటిది అనంటే, పెరియార్ ఇన్ఫ్లుయెన్స్ సినిమా ఇండస్ట్రీ మీద చాలా బలమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్. మొత్తం భారతదేశం లోపల రాజకీయాలు, సినిమా రంగాన్ని ప్రభావితం చేసినటువంటి చరిత్ర తమిళనాడు నుంచే మొదలైంది. ఈ క్రమం లోపల ఇప్పుడు ఇక్కడ నాన్ శూద్ర కమ్యూనిటీస్ సినిమా ఇండస్ట్రీని క్యాప్చర్ చేయడం కొరకు ప్రయత్నం చేస్తా ఉంది. కానీ పెరియార్ కాలం నాటికి సినిమా రంగం లోపల బ్రాహ్మణికల హెజమోనీని బద్దలు కొట్టి శూద్ర కమ్యూనిటీస్ స్క్రిప్ట్ రాయటం, పాటలు రాయటం, డైరెక్ట్ చేయటం, మ్యూజిక్ కొట్టడం అనేటటువంటిది తయారైంది. ఈ కరుణానిధి అనేటటువంటి ఆయన కూడా చాలా యంగ్ టైం లోపల ఆయన సినిమా ఇండస్ట్రీ లోపల స్క్రిప్ట్ రాసేటటువంటి పనులు చేస్తా ఉన్నాడు. ఆయన ఒక మొట్టమొదట సినిమాకు ఆయన రాసినటువంటి స్టోరీ ఏంటిది అని అంటే ఉమెన్ లిబరేషన్ ని చెప్పటానికి. ఎక్కడ మనం ఉమెన్ లిబరేషన్ ని చూడొచ్చు, లేదా ఎక్కడ ఉమెన్ లిబరేషన్ ని చూడటానికి వీలు కాదు అని. ఇది ఇప్పుడు కాదు, 60 ఏళ్ల క్రితం సినిమా. 60 ఏళ్ల క్రితం తీసినటువంటి సినిమాలో స్త్రీ స్వేచ్ఛ గురించి సెక్సువల్ సందర్భం లోపల మాట్లాడతారు. అంటే పడక గది లోపల స్త్రీకి ఎంత స్వేచ్ఛ ఉండాలి. ఆ సినిమా ఎక్కడ ఎండ్ అయిపోతుంది అని అంటే, దుర్గానో ఇంకెవరినో చూపెట్టి ఎండ్ కాదు, ఆ స్త్రీనే చూపెట్టేసి ఉమెన్ ఎట్లా ఉండాలి అనేటటువంటి దాన్ని కరుణానిధి చెప్పడం కొరకు ప్రయత్నం చేస్తాడు. పడక గది లోపల పురుషుడే ఆధిపత్య రూపంలో ఉండటానికి వీల్లేదు, స్త్రీ కూడా తన భావాన్ని, తన ఆధిపత్యాన్ని, తన ఇష్టాల్ని వ్యక్తం చేయగలిగేటటువంటి స్వేచ్ఛ ఉండే స్త్రీని కరుణానిధి సినిమాలోకి, మాస్ మీడియాలోకి పట్టక రావటం వెనక పెరియారు నడిపినటువంటి స్త్రీ విముక్తి ఆలోచనలు చాలా బలమైనటువంటి. అంటే ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలని ముందుకు తీసుకొని ఆయన ఉమెన్ కు సంబంధించినటువంటి విషయాల్ని మాట్లాడతాం. అంటే చాలా చాలా సోకాల్డ్ బ్రాహ్మణికల్ రిఫార్మిస్టులు ఉమెన్ గురించి ఏం మాట్లాడిర్రో అనేటటువంటి విషయాలు మాత్రమే కాకుండా ఇంకా అంతకంటే కూడా రాడికల్ గా, రివల్యూషనరీగా ఉండేటటువంటి అనేక రకాలమైనటువంటి విషయాల్ని ఆయన తీసుకొని వచ్చాడు.
ఆ తర్వాత మనం చాలా ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటిది అని అంటే, ఇవాళ దేశవ్యాప్తంగా సిటిజన్షిప్ కు సంబంధించినటువంటి చర్చ చాలా పెద్ద ఎత్తున నడుస్తా ఉంది. ఈ సిటిజన్షిప్ అనేటటువంటి విషయము పెరియార్ నడిపినటువంటి ద్రవిడియన్ మూవ్మెంట్ ని ఆర్యను ద్రవిడియను అనేటటువంటి కాంటెక్స్ట్ ని గిన మనం బలంగా అర్థం చేసుకోగలిగితే, ఆర్య బ్రాహ్మణులు పౌరసత్వానికి సంబంధించినటువంటి చర్చని ఆనాడే ఎట్లా తీసుకొని వచ్చిర్రు అనేటటువంటి దాన్ని పూలే మాట్లాడతారు. సో ద ఈక్వాలిటీ ఈజ్ నాట్ జస్ట్ హ్యావింగ్ ఏ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ద ఎవ్రీబడి. ఈక్వాలిటీ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ సిటిజన్షిప్. అంటే పౌరసత్వం అనేటటువంటి ఒక కాన్సెప్ట్, పౌరుడు ఈక్వల్ పౌరుడు అనేటటువంటి ఒక భావన మొట్టమొదట ఉంటే తప్ప ఈక్వల్ యాక్సెస్ టు ద రిసోర్సెస్, ఈక్వల్ యాక్సెస్ టు ద ఆపర్చునిటీస్ అనేటటువంటిది అసలు రానే రాదు. కాబట్టి పెరియార్ చాలా సందర్భాల్లో సమానత్వం గురించి మాట్లాడేటప్పుడు, అది శూద్రులు కావచ్చు, దళితులకు అన్టచబుల్స్ కు సంబంధించింది కావచ్చు, మిగతా వర్గాలకు సంబంధించినటువంటి ఈక్వాలిటీ కావచ్చు, రిలీజియస్ కు సంబంధించినటువంటి కావచ్చు, ఈ అన్ని విషయాలు మాట్లాడేటటువంటి క్రమం లోపల పెరియారు చాలా బలంగా మాట్లాడుతున్నటువంటి ఈక్వాలిటీ అనేటటువంటిది, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ హ్యావింగ్ ఈక్వల్ ఆపర్చునిటీ టువర్డ్స్ ద రిసోర్సెస్ విచ్ ఈస్ గివెన్ బై ద స్టేట్, ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద ఈక్వాలిటీ ఆఫ్ సిటిజన్. అంటే అందరూ ఈ రాజ్యం లోపల భాగమే, అందరూ ఈ సమాజం లోపల భాగమే అనేటటువంటి భావన లేదు. ఇది ఎందుకు ఈక్వల్ సిటిజన్షిప్ లేదు, ఈక్వల్ రిసోర్సెస్ లేదు, ఈక్వల్ ఆపర్చునిటీస్ లేదు? Again, Periyar going into the discourse of Arya Brahmanism. So Arya Brahmanism philosophy basically గా సమానత్వ భావనని అంగీకరించదు. కాబట్టి హిందూయిజం అనేటటువంటిది బేసికల్ గా బ్రాహ్మణ్ణి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెడుతుంది, మిగిలిన వాళ్ళందరినీ కూడా నీచమైనటువంటి స్థానంలో కూర్చోబెడుతుంది. కాబట్టి ఇంకా చాలా క్లియర్ గా చెప్పాలి అని అంటే, నిషే మాట్లాడినట్టుగా ఇక్కడ బ్రాహ్మణుడు అనేటటువంటి వాడు భారతీయ సమాజం లోపల సూపర్ మ్యాన్. సూపర్ మ్యాన్ అంటే ఏంటిది? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు ద సూపర్ మ్యాన్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు ద బ్రాహ్మణ్. బ్రాహ్మణుడికి ఏదైనా కూడా ఉంటుంది. నీషే భారతదేశం లోపల బ్రాహ్మణుడిని ఆయన సూపర్ మ్యాన్ లాగా చూస్తాడు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు ద బ్రాహ్మణ్. సో ఈ సూపర్ మ్యాన్ అనేటటువంటి ఒక భావన నీషే లోపల మనకు చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నప్పటికీ, ఈ సూపర్ మ్యాన్ పదాన్ని వాడకపోయినప్పటికీ కూడా పెరియారు చాలా క్లియర్ కట్ గా చెప్పేది ఏంటిది అని అంటే, అసలు మనిషి అంటే బ్రాహ్మణుడే, ఇతరులెవరు మనుషులు కాదు. వాడు ఉన్నతమైనటువంటి స్థానం లోపల పెట్టుకున్నారు. చెట్లకు, పందులకు, పక్షులకు ఎక్కడా కనపడినటువంటి ఒక అంతరాల వ్యవస్థ ఒక మానవ సమాజంలో మాత్రమే కనిపిస్తుంది. ఈ మానవ సమాజం లోపల బలంగా కనిపించేటటువంటిది భారతీయ సమాజం లోపల. ఈ భారతీయ సమాజం లోపల అంతరాలతో కూడినటువంటి మానవ జీవితం ఉండటానికి ప్రధానమైనటువంటి కారణము ఆర్య బ్రాహ్మణిజమే అని అంటారు. ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. చాలా సందర్భాల లోపల బాంసెప్ కానీ మిగతా ఆర్గనైజేషన్స్ కానీ మాట్లాడుతున్నప్పుడు మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ లోపల ఈక్వాలిటీ అనేటటువంటిది ఉన్నది అని మాట్లాడుతూ ఉంటాం. అయితే పెరియార్ చాలా బలంగా ఇక్కడ ఏం మాట్లాడతాడు అని అంటే, ద్రావిడియన్ సొసైటీ, ద సొసైటీ విచ్ వాజ్ దేర్ బిఫోర్ ద ఇన్వాజన్ ఆఫ్ ఆర్యన్స్, ఆర్యులు భారతదేశాన్ని ఇన్వేడ్ చేయటానికంటే ముందు ఉన్నటువంటి భారతీయ ద్రావిడ సమాజం అనేటటువంటిది ఎగాలిటేరియన్ సొసైటీ అని అంటారు. ఇక్కడ అంతరాలు లేవు, ఇక్కడ వర్ణ వ్యవస్థ లేదు, ఇక్కడ కుల వ్యవస్థ లేదు, స్త్రీ పురుషుల మధ్యన కూడా అతి సమానమైనటువంటి సంబంధాలు. ఇంకా చాలా చెప్పాలి అని అంటే, స్త్రీకే అతి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేటటువంటి ఒక పితృస్వామిక వ్యవస్థ భారతీయ సమాజం లోపల ఉన్నది. దాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసేటటువంటి బ్రాహ్మణిజం వచ్చింది. ఆ బ్రాహ్మణిజం ఇర్రేషనల్, ఆ బ్రాహ్మణిజం సూపర్స్టిషియస్, ఆ బ్రాహ్మణిజమే మూఢనమ్మకం, ఆ బ్రాహ్మణిజమే ఇప్పుడు భారతదేశం లోపల మెజారిటీ ప్రజలు అనుభవిస్తున్నటువంటి సర్వ అవలక్షణాలకు, పేదరికానికి, అవిద్యకు, అజ్ఞానానికి, అన్నింటికి ఈ బ్రాహ్మణిజమే కారణము అనేటటువంటి దాన్ని చెప్తూ, హౌ ద రేషనాలిటీ అండ్ రీజన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు ద ఇండియన్ సొసైటీ అని అంటారు. అంటే విద్య, మనం పూలే గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా జ్ఞానం లేక విత్తం లేదు, విత్తం లేక రాజ్యం లేదు, ఇట్లా మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. అట్టనే ఇక్కడ కూడా
పెరియార్ ఏమంటాడు అని అంటే వీ నీడ్ ద ఎడ్యుకేషన్ టు దిస్ సొసైటీ. Education is not about learning about the alphabets. It is not just learning about the certificates, gaining the certificates. It is about knowing the history of your own past. నీ గత చరిత్రని తెలుసుకోవటమే విద్య అవుతుంది. నిజానికి పెరియారు అసలు స్కూల్ ఎడ్యుకేషన్ ని కూడా దాటినటువంటి వాడు కాదు. కానీ మహాజ్ఞాన పండితులు అనుకునేటటువంటి అకాడమిషియన్స్ ను కూడా ఓడించగలిగినటువంటి అకాడమిషియన్స్ ను కూడా జ్ఞానవంతులుగా మలచగలిగినటువంటి ఒక హిస్టారికల్ డిస్కోర్స్ ని చాలా పెద్ద ఎత్తున పెరియార్ ముందుకు తీసుకొని వచ్చినటువంటి వాడు. ఇక్కడ చాలా ఆయన క్లియర్ గా చెప్పేది ఏంటిది అని అంటే ఎంత రేషనలిజం అనేటటువంటిది మానవ జీవితానికి ఒక సుఖవంతమైన, ప్రశాంతవంతమైన, జ్ఞానవంతమైన, క్రూరత్వం లేనటువంటి, నిరంతరము అభివృద్ధి దశలోకి తీసుకుపోయేగలిగేటటువంటి ఒక సమాజాన్ని నిర్మించేటటువంటిది రేషనలిజం. ఇక్కడ నేను రేషనలిజం గురించి మాట్లాడుతున్నాను అని అంటే ద్రవిడియనిజం గురించి మాట్లాడుతున్నాను అని పెరియార్ అండర్స్టాండ్. ఇక్కడ రేషనలిజం అని అంటే చాలా బలంగా ద్రవిడియన్ ఫిలాసఫీ. ఇక్కడ ఇర్రేషనలిజం అని అంటే మూఢనమ్మకము, సూపర్స్టిషియస్ అని అంటే బ్రాహ్మణిజము అని అర్థం. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడుతున్నప్పుడు కూడా భారతదేశ చరిత్రని అధ్యయనం చేయటం అని అంటే ఈ దేశంలో జరిగినటువంటి రెండు సామాజిక వర్గాల జ్ఞానాల మధ్యన జరిగినటువంటి యుద్ధమే ఈ భారతదేశపు చరిత్ర అన్నాడు. ఎగ్జాక్ట్ గా ఇదే ఫ్రేజ్ ని ఎగ్జాక్ట్ గా పెరియార్ వాడడు. కానీ మొత్తంగా పెరియార్ మాట్లాడుతున్నటువంటి ఈ ద్రవిడియన్ ఫిలాసఫీ లోపల చాలా క్లియర్ కట్ గా మనకు కనపడుతున్నటువంటిది ఏంటిది అని అంటే ఏది హేతువాదము, ఏది అహేతుకం, ఏది మానవవాదం, ఏది అమానవీయమే, ఏది హింస, ఏది అహింస, ఏది క్రూరత్వము, ఏది ప్రకృతి, ఈ విషయాలని చాలా పెద్ద ఎత్తున ఆయన రేషనలిస్ట్ థియరీని ఇండియన్ కాంటెక్స్ట్ లోపల రీఇంటర్ప్రిట్ చేసినటువంటి వాడు. హేతువాద వెస్ట్రన్ అని హలో సో అట్లా ఆయన చాలా క్లియర్ కట్ గా ఏం చెప్పాడు అని అంటే వెస్ట్రన్ రేషనలిజం అనేటటువంటిది భారతీయ సమాజానికి పూర్తిగా పనికిరాదు. భారతీయ సమాజానికి వెస్ట్రన్ రేషనలిజాన్ని అప్లై చేసి ఈ భారతీయ సమాజం లోపల ఏది రేషనలిజం, ఏది ఇర్రేషనలిజం అనే చూపెట్టేటటువంటి ప్రయత్నం చేశాడు. నిజానికి ఈ టెండెన్సీని ఎవరికి వాళ్ళు రేషనలిస్ట్ గా ప్రకటించుకునేటటువంటి వాళ్ళు ఆచరించాల్సినటువంటి పద్ధతి, లేదా పెరియార్ని నిజంగా రేషనలిస్ట్ పర్స్పెక్టివ్ లో ఒక సైంటిఫిక్ మెథడాలజికల్ పర్స్పెక్టివ్ లో అర్థం చేసుకోగలిగితే భారతీయ సమాజానికి పెరియార్ తర్వాత కూడా ఇంకా మనం రేషనలిజాన్ని రీఇంటర్ప్రిట్ చేసేటటువంటి అవకాశము, స్పేసెస్, ఆ వ్యాక్యూము ఇంకా చాలా క్లియర్ కట్ గా ఉన్నాయి. అందుకని ఆయన ఏమంటాడు అని అంటే భారతీయ సమాజం లోపల మోసాలతోటి, కుట్రలతోటి, కుతంత్రాలతోటి, అమానవీయత్వంతో, భీకరమైనటువంటి హింసతోటి, రేసిజం తోటి, ఉన్మాదంతో కూడుకొని ఉన్నటువంటి బ్రాహ్మణిజాన్ని ధ్వంసం చేయగలిగేటటువంటి ఒకే ఒక శక్తి ద్రవిడియన్ థియరీకి ఉన్నది అని అంటాడు. ఇంకొక మాట ఆయన చాలా క్లియర్గా ఏమంటాడు అని అంటే ఈ దేశంలో ఆర్య బ్రాహ్మణిజం బతికి ఉన్నంత కాలం ప్రజలకు ఒక ప్రత్యామ్నాయము అని అంటే ద్రావిడిజమే అని అంటాడు. ద్రావిడైజేషన్ ఈజ్ ఓన్లీ ద సొల్యూషన్, is only the alternate. How long the Brahmanism will continue in this society? బ్రాహ్మణిజం బతికున్నంత కాలం బ్రాహ్మణిజం తోటి పోరాటం చేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు దీనికి మాత్రమే ఉన్నాయి అంటే దీన్ని బట్టి మనం ఇవాళ అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో కొద్దిమంది కమ్యూనిస్టు మిత్రులు కూడా పెరియార్ మీద రీఇంటర్ప్రిటేషన్స్ చేస్తాం. వై దే ఆర్ కమింగ్ ఇన్ టు ద పెరియార్ని ఎందుకు చూస్తా ఉన్నారు? పెరియార్ని ఒక రిఫార్మిస్ట్ అనుకున్నటువంటి వాళ్ళు పెరియార్ వైపు తిరిగి చూడటము, పెరియార్ని రీఇంటర్ప్రిట్ చేసుకునేటటువంటి ఒక ప్రయత్నాలు ఎందుకు చేస్తా ఉన్నారు? బికాస్ there is no single solution to emancipate this Indian society. We need to reinterpret multiple theories to emancipate and to liberate the Indian society. So as like that, Periyar reinterpreted a lot of theories into the Indian context to liberate this society. ఆ తర్వాత మనం చాలా ప్రధానంగా అర్థం చేసుకోవాల్సినటువంటి
విషయం ఏంటిది అని అంటే, పెరియార్ మీద చాలా రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఏం అభిప్రాయాలు ఉన్నాయి అని అంటే, నిజానికి కొద్దిమంది పెరియార్ మీద రైటింగ్స్ చేసినటువంటి వాళ్ళు కూడా చెప్పినటువంటి విషయం ఏంటిది అని అంటే, పెరియారు హిందూ మతాన్ని, హిందూ దేవుళ్ళని చాలా పెద్ద ఎత్తున క్రిటిసైజ్ చేస్తాడు, మిలిటెంట్ స్ట్రగుల్స్ చేస్తాడు. 1971 లోపల రాముడు, కృష్ణుడు, వినాయకుళ్ళు ఇట్లాంటి బొమ్మలందన్నిటిని ధ్వంసం చేయటం మాత్రమే కాకుండా వాటిని చెప్పులతోటి కొట్టటము, బురద పోపియటము, చెప్పుల దండలేసి ఇచ్చేయటము, ఇట్లాంటివన్నీ చేసినప్పుడు సంఘటన గురించి అప్పుడప్పుడు రకరకాలైనటువంటి చర్చలు జరుగుతూ ఉంటాయి. నిజానికి ఇది జరిపినప్పుడు కూడా పెరియారు జైలుకు పోయాడు. ఆయనకు జైలుకు పోవటం అనేటటువంటిది చాలా సందర్భాల లోపల జరిగింది. అంటే కాంగ్రెస్ దగ్గర నుంచి మొదలుకొంటే ఆయన మరణం వరకు, అంటే 73, 74లో ఆయన మరణించే వరకు అనేక సందర్భాల లోపల ఆయన జైలుకు పోయి వస్తానే ఉంటాడు. అయితే ఈ రిలీజియన్ కు సంబంధించినటువంటి థాట్స్ దగ్గర పెరియార్కు సంబంధించి మాట్లాడి, పెరియారు హిందూ దేవుళ్ళని చాలా పెద్ద ఎత్తున మిలిటెంట్ గా, రాడికల్ గా, చాలా క్రిటికల్ గా అబ్జర్వ్ చేశాడు. కానీ పెరియారు ఇస్లాం పట్ల చాలా సానుకూలంగా వ్యవహరించాడు, క్రిస్టియానిటీ పట్ల చాలా సానుకూలంగా వ్యవహరించాడు, బుద్ధిజం పట్ల కూడా ఇట్లాంటి రకాలైనటువంటి అభిప్రాయాలే ఆయనకున్నాయి అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక అతను 2014లోనే ఏమో చిన్న వీడియో కూడా చేశాడు. అంటే హూ ఈజ్ ఎ ఫాలోవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పెరియార్ బికమ్ ఏ బుద్ధిస్ట్ అండ్ దెన్ ఆఫ్టర్ ఎంటర్డ్ ఇన్ టు ఇస్లాంలోకి వచ్చిన తర్వాత పెరియారు ఇస్లాం వాది అనేటటువంటి పద్ధతుల లోపల చూయించడం కొరకు ఒక ప్రయత్నం అతను చేశాడు. నిజానికి ఒక రకంగా చెప్పాలి అని అంటే, తమిళనాడు లోపల పెరియార్ ఉన్న కాలం నుంచి ఈ మధ్య కాలం వరకు కూడా హిందూ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున క్రిస్టియానిటీలోకి పోతున్నప్పటికీ ఒక 1%, లెస్ దాన్ 1% పీపుల్ అయినా సరే ఇస్లాంలోకి కూడా పోతా ఉన్నారు తమిళనాడు, కేరళ ప్రాంతంలో. బహుశా దీనికి కారణము పెరియారే అయ్యి ఉండవచ్చు అనేటటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చాలా ప్రధానంగా అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక అంశం ఏంటిది అని అంటే, పెరియారు ఇస్లాంని లేదా క్రిస్టియానిటీని ప్రత్యక్షంగా ఈ మతం మంచిది, లేకపోతే ఈ మతంలో జాయిన్ కావాలి అనేటటువంటి దాన్ని డైరెక్ట్ గా చెప్పకపోయినా సరే, ఒక కూలిపోతున్నటువంటి భవనం ఉన్నది, దాంట్లో నుంచి బయటపడకపోతే ప్రమాదం ఉంటుంది, అది హిందూయిజం. మీరు దాంట్లో నుంచి బయటపడి ఇంకెక్కడైనా ఆశ్రయం తీసుకోవాలి అని అనుకుంటే దానికంటే మెరుగైనటువంటి ఒక ఇంట్లో తలదాచుకోండి అని అంటుండు. అందులో భాగంగానే ఆయన ఏమంటాడు అని అంటే, యూ కాంట్ అబ్జర్వ్ ద ఇన్ఈక్వల్ ప్యాటర్న్స్ అండ్ ఇన్ఈక్వల్ లైఫ్ స్టైల్. హిందూ మతం లోపల ఉన్నటువంటి ఈ అవలక్షణాలన్నిటినీ కూడా, అసమానమైనటువంటి పరిస్థితులన్నిటిని కూడా నువ్వు ఇస్లాం లోపల, తర్వాత క్రిస్టియానిటీ లోపల చూడటానికి వీలు కాదు. ఎంతో కొంత అక్కడ దేవుని ముందు సమానము అనేటటువంటి అభిప్రాయమైనా ఉన్నది అని అంటాడు. ఆ సందర్భం లోపలనే పెరియార్ ఏమని మాట్లాడతాడు అనంటే, మనిషికి సహకరించేవాడు, మనిషిని హక్కున చేర్చుకునేటటువంటి వాడు, మనిషి కష్ట నష్టాలని చూసి చలించి వానికి సహకరించాలని కోరుకునేవాడు, మంచి హృదయం కలిగి ఉన్నటువంటి వాడు, వాడే నా దృష్టిలో దేవుడు అని అంటాడు. ఈ మాట అన్నప్పుడు అసలు యాక్చువల్ గా పెరియారు ఎథియిస్టేనా కాదా అనేటటువంటి ఒక క్వశ్చన్ వస్తే, ఆ తర్వాత ఆయన మీద రీసెర్చ్ చేసినటువంటి అనేక మంది ఏం చెప్పారు అని అంటే, యాక్చువల్ గా పెరియార్ అంత బలమైనటువంటి ఎథియిస్ట్ ఇంకెవరు లేరు అని చెప్పడానికి అనేక రకాలైనటువంటి ఉదాహరణలు ఆయన తీసుకున్నటువంటి మిలిటెంట్ స్ట్రగుల్స్ మాత్రమే. ఎందుకు ఆయన కొన్ని మతాల పట్ల కొంత సానుకూలంగా ఉన్నట్టు కనిపించిండు అని అంటే, నిజానికి ఆ మతాల పట్ల ఆయనకు ఉండినటువంటి ప్రేమ అభిమానాలు కావు. ఆ మతాలకు ఉండినటువంటి దేవుడి ముందు సమానత్వము, బ్రదర్హుడ్ అనేటటువంటి ఈ రెండు విషయాలు పెరియార్ని ఆకర్షించటం మూలంగా, ఎవరైతే జీవించటానికి అనుకూలంగా లేనటువంటి ఒక హిందూ మతం ఉందో అందులో ఉండి మీ జీవితాలని ధ్వంసం చేసుకోవడం కంటే ఆ గృహం నుంచి బయటికి వెళ్ళి అవసరమైతే ఆ చెట్టు కిందనో లేకపోతే గుడిసెలనో అయినా సరే బతకడం బెటర్ అనేటటువంటి అభిప్రాయాన్ని పెరియార్ చెప్తాడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక చాలా ప్రధానమైనటువంటి విషయం హిందీ గురించి మాట్లాడుతున్నాం. ఆయన ఇవాళ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ భారతదేశానికి సంబంధించినటువంటి జాతీయవాద చర్చ, ఇండియన్ నేషనలిజం. అయితే పెరియార్ ఏమంటాడు అని అంటే, ద ఎంటైర్ ఇండియన్ నేషనలిజం విచ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బై ద కాంగ్రెస్ అండ్ ద అదర్ పొలిటికల్ పార్టీస్
which are dominating by the Brahmins, Arya Brahmins. All of them constructed the Aryan Brahmanical nationalism. వాస్తవానికి భారతదేశం లోపల ఇప్పుడు జాతీయవాదము అని మనం మాట్లాడుకుంటున్నటువంటి భావన అంతా కూడా బెంగాలీ బ్రాహ్మిన్స్ కలోనియల్ టైం లోపల రూపొందించినటువంటి జాతీయవాద భావన. ఈ జాతీయవాద భావన అటు నుంచి మహారాష్ట్రకు, మహారాష్ట్ర నుంచి గుజరాత్కు, గుజరాత్ నుంచి ఇవాళ దేశం మొత్తం కూడా పాకినటువంటి జాతీయవాదం. ఇది హిందూ జాతీయవాదం, ఇది మెజారిటేరియన్ జాతీయవాదం. సో ఈ జాతీయవాదము ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి నేషనలిజం అనేటటువంటి ఒక ఐడియాని పెరియారు ఎక్కడికక్కడికి డికన్స్ట్రక్ట్ చేసి ద్రవిడియన్ నేషనలిజం గురించి మాట్లాడారు. ఈ ద్రవిడియన్ నేషనలిజం ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటిది అని అంటే, ద్రవిడ నాడు మొత్తం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దేశంగా ఏర్పడాలి. ఈ దేశం లోపల ఉండినటువంటి అన్ని రకాల భాషలకు, అన్ని రకాల ప్రాంతాలకు స్వతంత్రం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళందరూ ఈ సమాఖ్య లోపల, ద్రవిడ కజగం అంటే అదే, కజగం దట్ మీన్స్ ఏ ఫెడరేషన్. సో ఈ ఫెడరేషన్ లో యూ హ్యావ్ ఏ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేటటువంటి ఒక డిస్కషన్ ని ఆయన 1952లో ఏర్పాటు చేసినప్పుడు, చర్చ జరుగుతున్నప్పుడు, ఈ చర్చ లోపల అటెండ్ అయినటువంటి వాళ్ళలో ఒక వ్యక్తి జిన్నా, ఒక వ్యక్తి అంబేద్కర్, ఇంకా ఇతరత్రా వ్యక్తులు కూడా ఈ చర్చలో భాగమవుతారు. ఈ చర్చలో భాగమైనప్పుడు జిన్నాలు, అంబేద్కర్లు పెరియారు ఇనిషియేషన్ అంటే ద ఆల్టర్నేటివ్ ఐడియా ఆఫ్ నేషనలిజం టు కౌంటర్ ద బ్రాహ్మణికల్ నేషనలిజం ని సంపూర్ణంగా సపోర్ట్ చేస్తారు. కానీ ఇక్కడ అనేక రకాలైనటువంటి పరిణామాల మూలంగా అవి రూపాంతరం చెందకపోవటము, 49లో వచ్చినటువంటి డిఎంకే పార్టీ ద్రావిడ నాడు అంటే ద్రావిడ దేశం యొక్క ఐడియా నుంచి డైల్యూట్ అయిపోయి అది మొత్తము బ్రాహ్మణికల్ నేషనలిస్ట్ థాట్ తోటి మెర్జ్ అయిపోయి ఆ తర్వాత దీన్ని మొత్తం కూడా బలహీనపరిచింది అనేటటువంటి అభిప్రాయము పెరియార్కు ఉన్నది. అందుకనే మీరు చూడండి, యాక్చువల్గా డిఎంకే పార్టీ అనేటటువంటిది పెరియార్ మీద తిరుగుబాటు చేసి వచ్చినటువంటి పార్టీ. అయితే పెరియారు చాలా బలమైనటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటిది అని అంటే, నిజానికి ఇదే లక్షణం మీరు పూలేలో చూడొచ్చు, ఇదే లక్షణం మీరు అంబేద్కర్ లో చూడొచ్చు. దీస్ 3 సోషల్ రివల్యూషనర్ హ్యావ్ ఎ సిమిలర్ క్యారెక్టర్ హూ గేవ్ మోర్ ప్రయారిటీ టు ద సోషల్ రివల్యూషన్. అంటే ఆ సోషల్ రివల్యూషనే పాలిటిక్స్ అనేటటువంటి అభిప్రాయాన్ని వీళ్ళు ముందుకు తీసుకొచ్చారు. 55లో జరిగినటువంటి ద్రవిడ నాడు కాన్ఫరెన్స్ లోపల పెరియారు చాలా ఫెరోషియస్ గా ఏం చేస్తాడు అని అంటే, ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ని దహనం చేస్తాడు. ఆ తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని దహనం చేస్తాడు. ఆ తర్వాత ఇవి ఎందుకు జరిగినాయి అని అంటే, హిందీ అనేటటువంటి బ్రాహ్మణ భాషని ద్రావిడుల మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటటువంటి ఒక కసితోటి, ఒక మిలిటెన్సీ తోటి బ్రాహ్మణికల్ డామినెన్స్ ని, బ్రాహ్మణికల్ నేషనలిజం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాంగ్వేజ్, భాష రూపంలో వస్తున్నటువంటి బ్రాహ్మణిజాన్ని ధ్వంసం చేసేటటువంటి క్రమం లోపల ఈ యాంటీ హిందీ ప్రొటెస్ట్ మూవ్మెంట్ ని 38 లోపల, 42 లోపల, 52 లోపల, 71, 72 లోపల పెరియార్ తీసుకున్నాడు. ఈ సందర్భం లోపల కామరాజ్ నాడార్, హూ కేమ్ ఫ్రమ్ ద బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, చీఫ్ మినిస్టర్, బట్ యాక్చువల్లీ he was a chief minister in the Congress party. Though he was a Congress party, he took lot of affirmative actions. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి ₹1, ₹2 కిలో బియ్యం, ఇట్లాంటి అఫర్మేటివ్ యాక్షన్స్ అన్ని కూడా కామరాజ్ నాడార్ తీసుకొచ్చినటువంటి. దో ఈజ్ ఎ కాంగ్రెస్ లీడర్, బట్ హీ వాజ్ కల్చరల్లీ అండ్ ఫిలాసాఫికల్లీ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద పెరియార్ ద్రవిడియన్ మూవ్మెంట్. సో ఈ ప్రభావాలన్నింటినీ మనం అర్థం చేసుకుంటే, అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి విషయం, మిత్రులకు చాలా ప్రధానంగా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటిది అని అంటే, ఈ దేశం లోపల పెరియారు నిర్మించినటువంటి ఒక సాంస్కృతిక ఉద్యమం, ఆ సాంస్కృతిక ఉద్యమం అంటే మొట్టమొదట నీకు ఒక దృష్టి కావాలి, ఒక పర్స్పెక్టివ్ కావాలి. ఇప్పుడు we have many tools which can be provided the అంబేద్కర్ పర్స్పెక్టివ్. అంటే పెరియార్ వేరు కాదు, అంబేద్కర్ వేరు కాదు, పూలే వేరు కాదు. పెరియార్ని, పూలేని, బుద్ధుణ్ణి మనము సమీకరించి దాన్ని ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి పద్ధతుల్లో చూడటమే అంబేద్కరిజం. అంబేద్కరిజం అని అంటే
ఇన్కల్కేషన్ ఆఫ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ పర్సెప్షన్స్. ఈ దృష్టిలన్నిటినీ మనం సమీకరించి అంబేద్కర్ దాన్ని సైంటిఫిక్ అనలైజ్ చేయటమే అంబేద్కరిజం. అంబేద్కరిజం అంటే అంబేద్కర్ పుస్తకాలలో రాసింది మాత్రమే అంబేద్కరిజం కాదు. ద అంబేద్కరిజం విచ్ కెన్ బి కన్ఫైన్ ఫ్రమ్ ది what he take from the other social revolutionaries. సో అట్లా మొత్తం మీరు ఈ 3 రివల్యూషనరీ ఫిగర్స్ ని భారతదేశం లోపల చూస్తే, ఎవరైనా సరే సామాజిక విప్లవీకరణ అనేటటువంటిది రాజకీయాలకు ముడిపెట్టకపోతే, ఆ రాజకీయ ఆలోచనలను ముడిపెట్టకపోతే, ఆయన డిఎంకే మీద చేసినటువంటి ఒక బలమైనటువంటి విమర్శ ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఏమంటాడు అనంటే, వన్స్ యూ ఎంటర్డ్ ఇన్ టు ద ఎలక్టోరల్ పాలిటిక్స్, రాజకీయాల్ని మీరు చాలా సంకుచితమైనటువంటి అర్థం లోపల చూస్తా ఉన్నారు. వన్స్ యూ ఎంటర్డ్ ఇన్ టు ద ఎలక్టోరల్ పాలిటిక్స్, యూ విల్ బి డైల్యూటెడ్ ఫ్రమ్ ద మెయిన్ ఫిలాసాఫికల్ థాట్ ఆఫ్ ద్రవిడియనిజం అని అంటారు. ఎగ్జాక్ట్ గా డిఎంకే లోపల అదే జరిగింది. అందుకనే ఆయన నిరంతరం మనని గడ్డపారలు శూలాలు పెట్టి, పూలే, పెరియారు, అంబేద్కర్లు చాలా సందర్భాల లోపల మిస్అండర్స్టాండ్ చేసుకోవటం ఏంటిదంటే, నిజంగా ఎవరైతే కమిటెడ్ గా పనిచేస్తున్నారో, నేను ఎవరైతే అంబేద్కర్ని వాడుకుంటుర్రో, అంబేద్కరిజాన్ని బ్రోకరిజం చేస్తుర్రో, మార్కెట్లో పెడుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. దోస్ హూ ఆర్ కమిటెడ్లీ ఫాలోయింగ్ ఫర్ ద అంబేద్కర్ ఫిలాసఫీ అండ్ అంబేద్కరిజం అండ్ స్టేట్ ఆఫ్ అంబేద్కర్, దే మస్ట్ అండర్స్టాండ్ what kind of methodology we need to achieve in the political game, in the political war. Political war ఉత్త ఎన్నికలు కాదు. ఈ యుద్ధానికి ఒక దృక్పథము, ఒక దృష్టి, ఒక తాత్వికత కావాలి. ఆ తాత్వికతని చాలా బలంగా, ఫెరోషియస్గా, చాలా మిలిటెంట్గా అందించినటువంటి ఒక దక్షిణ భారత ద్రవిడ విప్లవకారుడు. నిజానికి పెరియార్ చెప్పినట్టుగానే ఈ భారతదేశంలో కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ ఉన్నంత కాలం పెరియార్ ఖచ్చితంగా నిలిచి ఉంటాడు. ఆయన గాంధీ చచ్చిపోయినప్పుడు ఒక మాట మాట్లాడాడు. గాంధీ చనిపోయినప్పుడు ఏమంటాడు అనంటే, విషం దాగిస్తే మనిషి చచ్చిపోతాడు, కరెంటు షాక్ కొడితే మనిషి చచ్చిపోతాడు, బ్రాహ్మణ్ణి వ్యతిరేకిస్తే కూడా మనుషులు చచ్చిపోతారు, మనుషులు చంపబడతారు. He compared Brahmanism as like a high voltage of current. He commented Brahmanism as like a dangerous poisonous in this entire universe. You need to demolish the Brahmanism, not just in terms of discussion among the Ambedkarites. The anti-Brahminical program must be there in a practice. జీవితంలో పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు యాంటీ బ్రాహ్మణికల్ ఫోర్సెస్ ఏం చేయాలి అనేటటువంటి ప్రోగ్రామ్ని పెరియారు కేటగారికల్గా ఇచ్చాడు. పోరగాడు పుట్టిన దగ్గర నుంచి ఒక మనిషి మరణించేంత వరకు బ్రాహ్మణేతరుడిగా ఎలా జీవించాలి ప్రతి సందర్భం లోపల. ఒక దళితుడు అసిస్టెంట్ ప్రొఫెసరో టీచర్ పోస్టో కొట్టగానే ఇక పెళ్లి చేసుకుంటూ కట్నం తీసుకోవటం ఒక సంగతి అయితే, ఆ ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళని ముసలితనంలో ఎందుకు బాధ పెట్టాలి అని చెప్పి, అన్న నేను ఈ పెళ్లి చేసుకున్నా కానీ నేను నిజంగా అంబేద్కర్ ఇస్తున్నా, చెప్పు తీసుకొని తన్నాలి దొంగ నా కొడుకు. Who sacrificed their lives, who sacrificed their generations, families, their career. They sacrificed everything else for us. It is not about knowledge, which gives you careerism, which gives you lot of pleasure in your life. It is a struggle. It is a war. It is a contribution. You need to lose something and also try to give a practical life. ఇది ఇచ్చినటువంటి వాళ్ళు ఈ ముగ్గురు. అందులో పెరియారు ఒక రాడికల్ యాంటీ బ్రాహ్మణికల్ రివల్యూషన్. పెరియార్ గురించి పోస్టులు పెట్టటము, స్లోగన్స్ ఇయ్యటము, మాటలు మాట్లాడటం అంటే ఖచ్చితంగా ఆయన పేరు మీద మనం చేసేటటువంటి వ్యభిచారం.
నిజంగా మనము పెరియార్ జీవితాన్ని మనము మన జీవితంలో ఆచరించదలుచుకుంటే చర్చలు, జ్ఞాన ప్రదర్శనలు కాకుండా పెరియారు రాడికల్ యాంటీ బ్రాహ్మణికల్ ప్రోగ్రామ్ని జీవితంలో ప్రతిక్షణం ఆచరించేటటువంటి వాడు కెన్ బికమ్ యాజ్ ఏ రియల్ అంబేద్కరైట్ ఇన్ మై వ్యూ. So I thank to organizers who provided me to share my views and thoughts about Periyar, a great revolutionary of Indian society. Thank you, brother. Thank you, Anna. చాలా గంట 10 నిమిషాలు చాలా చక్కగా వివరించారు. వాస్తవానికి ఏది సరిగా చెప్పినట్లేదు. ఓకే, ఏ విషయాన్ని స్పెసిఫిక్ గా చెప్పినట్టుగా లేదు, నన్ను గుర్రం మీద ఉరికించారు మీరు. ఓకే, థ్యాంక్ యూ. ఈ విషయం మీద ఎవరైనా ప్రశ్నలు అడగాల్సి ఉంటే దయచేసి చాట్ బాక్స్ లో కొంతమంది పెట్టారు, డైరెక్ట్ కూడా అడగొచ్చు. ఓహో, యాక్చువల్ గా నా మిత్రుడు ఒక ఆయన, నేను చర్చలోకి వస్తాను కానీ నన్ను ప్రశ్నలు అడగనిస్తారా, మీరు నన్ను ప్రశ్నలు అడగకుండా చేస్తారా అనేటటువంటి ఒక విషయాన్ని భారత రాజ్యాంగాన్ని పెరియార్ గారు ఎందుకని కాల్చాడు, ఇది చెప్పినాను కదా సార్. ఒక డౌట్ అని అడిగారు, అదే డౌట్ దీంట్లో ఆల్రెడీ మీరు దాని గురించి వివరించారు. ఒకటి రెండు వాక్యాలలో చెప్పమంటే చెప్పేస్తాను, అది నిర్వాహకులు మీరు ఇచ్చే సమయాన్ని బట్టి. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఓకే, అంటే ఇక్కడ యాక్చువల్ గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని చాలా మంది దళితులు ఏమనుకుంటున్నారంటే ఇట్ ఈస్ ఏ హోల్ ఐడియా ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అనుకుంటున్నారు. అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసిందా లేదా అని అప్పుడప్పుడు నా స్టూడెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు. దీనికి నేను మల్టిపుల్ చాయిస్ ఆన్సర్లు నేను ఇవ్వలేను, ఇవ్వటం కూడా సాధ్యం కాదు. ఎందుకు అనంటే భారతదేశపు రాజ్యాంగము మొత్తం బాబాసాహెబ్ ఆలోచనలకు సంబంధించింది కాదు. ఆయన తన సొంత జ్ఞానము, ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలని ఇట్లా ఉండాలి అని రాసుకున్నటువంటి తన సొంత పుస్తకం కాదు. ఇట్ ఈస్ ఏ డాక్యుమెంట్ టు ఫాలో ద ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ ఇండియన్ నేషన్, ఇండియన్ సొసైటీ. అయితే బాబాసాహెబ్కు ఉండినటువంటి సోషియాలజీ, హిస్టరీ, లా, పాలిటిక్స్, ఎకానమీ, ఫిలాసఫీ, ఆంథ్రోపాలజికల్ వేరియస్ నాలెడ్జెస్ ఉండటము, పరిశోధకుడు అయ్యి ఉండటము, ప్రపంచంలో అనేక రాజ్యాంగాల్ని అవగతం చేసుకోగలిగి రాయగలిగేటటువంటి కెపాసిటీస్ ఉండటం మూలంగా ఒక పని చేసి పెట్టాడు. మీరు అంబేద్కర్ లాస్ట్ లెక్చర్ it was given by him in 1949 November 26, I think. నాకు కరెక్ట్ గా గుర్తులేదు డేటు, నేను నంబర్లలో చాలా వీకు. మీరు ఆ లాస్ట్ ఉపన్యాసం, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ద లాస్ట్ లెక్చర్ ఆఫ్ అంబేద్కర్ మీరు గిన ఎవరైనా చదవగలిగితే బహుశా ఒక 2-3 నెలల్లో అది తెలుగులో వస్తుందని అనుకుంటున్నాను. దుర్గం సుబ్బారావు గారు పబ్లిష్ చేస్తారు కావచ్చు. సో మీరు దీన్ని చదివితే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగానికి ఉండినటువంటి లిమిటేషన్స్, భారత రాజ్యాంగానికి ఉండినటువంటి కొన్ని పాజిటివ్ థింగ్స్ ని మీరు దాంట్లోకి వెళ్ళి అర్థం చేసుకోవచ్చు.